అని మనం చదువుకుంటూ వచ్చాం. సో పాత నిబంధన నిమిత్తమై ఏం సమాప్తం చేయబడుతూ వచ్చింది అన్నది ఒక 7 విషయాలు మనం ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. సో ప్రభు వల్ల పాల్గొనక మునుపు ఒక మాట చదువుదాం. పేపర్ తిప్పినట్లయితే క్రొత్త నిబంధనలో ఒక మాట రాయబడుతుంది, పాతవి సమాప్తం చేయబడుతూ వచ్చినాయి. క్రొత్త నిబంధన గ్రంథంలో పేపర్ తిప్పినట్లయితే వైట్ పేపర్ మీద రాయబడుతూ వచ్చింది, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుని గురించిన క్రొత్త నిబంధన గ్రంథం. సో పాత నిబంధన గ్రంథంలో సమాప్తమైన రాయబడుతూ వచ్చింది, ఏం సమాప్తం చేయబడుతూ వచ్చింది అన్నది మనం చూసుకుంటూ వచ్చాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే క్రొత్త నిబంధన అంటే అర్థం ఏంటి? క్రొత్తదన. కాబట్టి దేవుడు కొత్త నిబంధన కొరకై ఏం చేయబడుతూ వచ్చింది? పాత నిబంధనలో ముగించబడిన వేట చూస్తూ వచ్చాం. పాతవి ముగించబడిను కాబట్టి బైబిల్ చూస్తూ వచ్చాం. ఏమేమి ముగించబడ్డారని సమాప్తం ఏం చేసాడు, వేటికి సమాప్తం చేస్తూ వచ్చాడు చూస్తూ వచ్చాం. చాలా ఉంటాయి కొన్ని విషయాలు. ఇప్పుడు మనం ప్రభు వల్ల పాల్గొనక మునుపు మనం చూసినట్లయితే క్రొత్త నిబంధన అంటే అర్థమేంటి? క్రొత్తదన. కాబట్టి పాతది ముగించబడి కొత్తది మనకు ఇవ్వబడుతూ వచ్చింది. సో ఈ కొత్త నిబంధనలో మనం కొన్ని విషయాలు చెప్పినట్లయితే క్రొత్త నిబంధన చేయబడిన తర్వాత ఏం చేయబడుతూ వచ్చింది? ఇంకా చెప్పాలంటే పాత నిబంధన ముగించినట్టే సమాప్తమైన తర్వాత క్రొత్త నిబంధన ఆరంభించబడిన తర్వాత ఏం జరుగుతూ వచ్చింది? ఎందుకు కొత్త నిబంధన ఆరంభించబడింది అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉంటాయి. ఎందుకు కొత్త నిబంధన ఆరంభించబడింది? పాత నిబంధన అనేది ముగించబడింది, దాన్ని చూస్తూ వచ్చాం. ఏం సమాప్తం చేశాడు అనేది 7 విషయాలు చూసాం. కొత్త నిబంధనలో క్రొత్త నిబంధన ఎందుకు ఆరంభించబడింది అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉంటాయి. దేని నిమిత్తం, ఎందు నిమిత్తమే ఆరంభించబడిందంటే కొన్ని విషయాలు అంటే వాటిని మనం ధ్యానించమనుకు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, యేసుక్రీస్తు నామమున సకల ఆశీర్వచన స్తోత్రం ఇచ్చిన ఘనమైన నామను బట్టి మరొకసారి ప్రార్థన చేస్తున్న ప్రభు, మా ప్రార్థన ఆలకించండి. ప్రియా ప్రభు, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ సలహా కోసం జ్ఞాపకం చేసుకోనండి. నిలబడే వారిని మేమైనా నిలబెట్టేది మీరు, మాట్లాడే వారిని మేమైనా మాట్లాడించేది మీరు, మాలో ఆత్మనప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీది. నేను నిష్ప్రయోజకమైన వాడిని ఒప్పుకుంటున్నా, ఎన్నిక లేని వాడిని ఒప్పుకుంటున్నా. నీ రక్షణ ఆనందం మరలా అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మను మా మీద రోజు వేది ప్రభు. మీరే ఉండి మీ నడిపింపును మా పై నుంచి మేము ప్రార్థిస్తూ, దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసుడు యజమానుల వైపు చూసినట్లు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మాకు మీ వైపు వీక్షిస్తున్నా మీరే సహాయం గురించి మహిమ పొందండి. మాకు అది ఎవో మాకు అది నీ కృపాసత్యం బట్టి నీ నామని మహిమ కలుగును కాక. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతోని జ్ఞాపకం చేసుకున్నాతో మాట్లాడమని వచ్చిన బిడ్డలకి వారి హృదయాలకి వాక్యం అవసరం అనుగ్రహించండి. ప్రభువులో పాల్గొనేటప్పుడు క్రొత్త నిబంధనలో ప్రభు క్రొత్త నిబంధన ఎందుకు చేయబడిందో, దేన్ని బట్టి క్రొత్త నిబంధన మార్చబడితే వస్తుందో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని ప్రభు వల్ల పాల్గొనేటప్పుడు యోగ్యమైన మమ్మల్ని సరి చేసుకునేవారుగా, మాది కూడా పాత సమాప్తం చేయబడి కొత్త జీవితం కలిగి ఉండే ప్రభు వల్ల పాల్గొన్నట్టు సహాయం చేయమని, దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్టు మధ్యాహ్న కాల సమాపన మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందమని, నాతో మొత్తం మీరు మాట్లాడి వచ్చినటువంటి మన స్తోత్రాలు ఇంకనూ రావాల్సిన వారిని త్వరపడి తీసుకురామని, మధ్య మార్గంలో సకాలం నడిపించమని, మిగతా సమయంతో దీవెనకరంగా చేసి మాతో మాట్లాడి మహిమ పొందమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే పాత నిబంధన కాలంలో సమాప్తమని రాయబడుతుంది. క్రొత్త నిబంధన అంటే మన రక్షకుడు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుని గురించి క్రొత్త నిబంధన. కాబట్టి పాత నిబంధనలో చూస్తూ వచ్చాం, క్రొత్త నిబంధన ఎందుకు ఏర్పరచబడుతూ వచ్చింది? క్రొత్త నిబంధన అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఎందుకు క్రొత్త నిబంధన ఇవ్వబడుతూ వచ్చిందంటే క్రొత్త నిబంధన ఎందుకు ఏర్పాటు చేయబడుతూ వచ్చింది? మనకు డౌట్ రావచ్చు. బైబిల్ రాసినప్పుడు మొత్తం ఒకటే రాయొచ్చుగా, ఆదాము దగ్గర నుంచి మలాకీ గ్రంథం వరకు అన్ని భాగాలు రాసుకుంటూ వచ్చారు. దీన్ని కూడా మధ్యలో పేపర్ ఎందుకు పెట్టారు? మధ్యలో పేపర్ పెట్టుకోకుండా, వైట్ పేపర్ లేకుండా, నిశ్శబ్దం అన్న ప్రదేశం లేకుండా చక్కగా మళ్ళీ కంటిన్యూగా మత్తయి సువార్త ఇవన్నీ పెట్టచ్చుగా. క్రొత్త నిబంధనలు ఎందుకు పెట్టాలా, పాత నిబంధనలు ఎందుకు పెట్టాలా అని మనకు కొన్ని డౌట్లు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే
పాత నిబంధన నెరవేర్చబడింది, ముగించబడుతూ వచ్చింది. అది నెరవేర్చబడుతుంది కాబట్టి దానికి ఫుల్ స్టాప్ పెట్టబడుతూ వచ్చింది. క్రొత్త నిబంధన ఎందుకు మరొక కోణంలో ఆరంభించబడిందంటే, అసలు క్రొత్త నిబంధన ఎందుకు ఆరంభించబడింది అంటే, కొత్త నిబంధన కారుకులు ఎవరంటే, పునాది ఎవరంటే యేసు ప్రభువు. సో క్రొత్త నిబంధన ఎందుకు ఆరంభించబడిందంటే బైబిల్ కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాట మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చూద్దామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించు. చాలా ఇప్పుడు అసలు క్రొత్త నిబంధన ఎందుకు ఏర్పరచబడుతూ వచ్చిందంటే, సువార్త కొరకు ఏర్పరచబడుతూ వచ్చింది. ఏంటిది? సువార్త. పాత నిబంధనలో సువార్త అన్నది ఎక్కడ కూడా మనం చూసినట్టు ఏమీ లేదు. అసలు నాకు తెలిసినంత వరకు అయితే లేదు, మీకు తెలిసి ఉంటే చెప్పలేము. కాబట్టి పాత నిబంధన కాలంలో ఎక్కడ కూడా దేవుని సువార్త అన్నది కూడా వినిపించబడతలేదు. ఎందుకంటే ఆ దినాల్లో యేసు ప్రభు రాలేదు. సువార్త అంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్యమును గురించినటువంటి విధానము ప్రజలకు తెలియపరచడం. అంటే అర్థం ఏంటంటే, పాత నిబంధనలో ఇంటింటికి వెళ్ళటం కానీ, వీధుల్లోకి వెళ్ళటం కానీ, వీధుల్లోకి వెళ్ళి ప్రసంగం చేయడం కానీ, దేవుని గురించి చెప్పడం కానీ, దేవుని మాటల గురించి చెప్పడం కానీ పాత నిబంధనలో లేదు. కొత్త నిబంధనలు ఏంటంటే, యేసు ప్రభు రావటం ద్వారా, యేసు ప్రభు వచ్చిన తర్వాత, యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే, ఆయనే ఆరంభిస్తూ వచ్చాడు. ఏంటిది? అది సువార్త. మొట్టమొదట సువార్త ఆరంభించింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారే. యేసుక్రీస్తు ప్రభు వారే గలిలయ ప్రాంతంలో కానీ ఇంకా చూసినట్లయితే ఆయా ప్రాంతాలకు తిరిగి దేవుని గురించినటువంటి, దేవుని రాజ్యమును గురించినటువంటి సువార్త, దేవుని యొక్క మహిమను గురించినటువంటి ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు ఏంటన్నది కూడా తెలియపరచుతూ కనపరచబడుతూ వస్తుంది మనకి. కాబట్టి సువార్త అంటే అర్థం ఏంటంటే, దేవుని మహిమని, దేవుని గొప్ప కార్యాన్ని, దేవుడు ఎలాంటి వాడు, దేవుడు మానవుడి కొరకు ఏం చేస్తూ వచ్చాడు, దేవుడు మానవుని సృష్టించిన విధం ఏంటన్నది, దేవుడు మానవుడిని ఏం చేయాలనుకున్న మానవుడి పట్ల దేవుని ప్రణాళికలు ఏంటన్నది తెలియపరిచేది సువార్త. కాబట్టి క్రొత్త నిబంధన కొత్త నిబంధన ఎందుకు ఆరంభించబడింది, యేసుక్రీస్తు ప్రభువులో ఎందుకు క్రొత్త నిబంధన ఆయన బట్టి ఆరంభించబడిందంటే, మొట్టమొదటిగా సువార్త. దేవుని ప్రజలు కానీ, దేవుని నమ్మని వారు కానీ, ఇశ్రాయేలు ప్రజలు కానీ, ఇశ్రాయేలు ప్రజలు కాని వారికి కానీ దేవుని గురించినటువంటి గుణ లక్షణాలు తెలియని స్థితిలో ప్రజలు జీవిస్తూ ఉంటారు. పాత నిబంధన కాలంలో చూసినట్టయితే ఈ ధర్మశాస్త్రం కానీ, ఈ ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి లేఖన భాగాలు కానీ, ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఎక్కడుండే అంటే ఒక మనుషుడి దగ్గర ఉంచబడుతూ వచ్చాయి. ఒక దేవుని సన్నిధిలోనే ఎక్కడ ఇంకొక చోట ఎక్కడైనా ఉంచబడుతూ వచ్చాయి. అంతేగాని ప్రతి మనుషుడి యొక్క చేతిలో, ప్రతి మనుషుని యొక్క గృహంలో, ప్రతి ఇంట్లో కూడా ఉండేటటువంటి ఆధిక్యత అప్పుడు లేదు. ఎందుకు? అది పాత నిబంధన. కాబట్టి ఏంటంటే పాత నిబంధన కాలంలో దేవుని ఆజ్ఞల మటుకు దేవుని సన్నిధిలో నుండి బయటికి అనేది తెలిసేది కాదు. కాబట్టి రానున్న దినాల తర్వాత మార్పు చెందింది ఏంటంటే, రోమీల రాజ్యం వచ్చినప్పుడు, రోమా ప్రభుత్వం వచ్చినప్పుడు, ఈ రోమా ప్రభుత్వం ఏం జరుగుతూ వచ్చిందంటే, వాళ్ళు బైబుల్ లాంటిది ఒకటి కనుగొన్న తర్వాత, అంటే వాళ్ళు ఎన్ని గ్రంథాలన్నీ కూడా సమకూర్చిన తర్వాత, బైబుల్ ఒకటి ఏర్పరచబడిన తర్వాత వాడు ఏం చేస్తూ వచ్చారంటే, బైబుల్ని వారి యొక్క రోమా మందిరంలోనే ఉంచేవాడు. రోమీలు వారి మందిరంలో ఉంచేవాడు, బయటికి తీసుకొచ్చేవాడు కాదు. ఎందుకంటే బయటికి ప్రజలకు అందరూ తెలియటం కాదు. మీరు చూడండి, రోమన్ క్యాథలిక్ బైబిల్ వేరుగా ఉంటుంది, ప్రజలందరికీ చేతుల్లో ఉన్న బైబిల్ వేరుగా ఉంటాయి. రోమన్ క్యాథలిక్ బైబిల్లో కొన్ని అధ్యాయాలు, కొన్ని గ్రంథాలు ఇంకా సమకూర్చబడి ఉంటాయి, కొన్ని గ్రంథాలు ఇంకా సమకూర్చబడి ఉంటాయి. కానీ దీంట్లో అలా సమకూర్చబడి ఉండదు. దీంట్లో ఏముంటాయో ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పూర్వ దినాల్లో దేవుని గురించినటువంటి మాటలు కూడా తెలుసుకోవడానికి కూడా కనీసం మనం తెలుసుకోవడానికి ఆలోచన తెలుసుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం. ఆ గ్రంథాన్ని తీసుకోవడానికి కానీ, ఆ గ్రంథాన్ని చదవడానికి కానీ, ఆ గ్రంథంలో ఉన్న మర్మాలు తెలుసుకోవడానికి కూడా అర్హత లేని స్థితిలో ఉన్న మనుషులమైన మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చి మన చేతుల్లో బైబిల్ వస్తూ వచ్చాడు. ఆ దినాల్లో ఆ యొక్క సువార్త కలిగినటువంటి లేఖన భాగాలు ఎక్కడుంటూ వచ్చిందంటే, దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలం నుండి వచ్చి, ఇప్పుడు దేవుని బిడ్డలైన పరిశుద్ధులైన మన చేతుల్లో ఆ గ్రంథాలు నియమించబడుతూ వచ్చి. ప్రశ్న ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చూసినట్టే ఈ సువార్త ద్వారా రక్షించబడిన మనం, సువార్త ద్వారా పరిశుద్ధపరచబడిన మనం, సువార్త ద్వారా మార్పు చెందిన మనం, మరి మన జీవితాల్లో
పరిశుద్ధత కలిగి ఉంటున్నామా? క్రొత్త నిబంధన కారణం ఏంటంటే సువార్త. సువార్త దేనికంటే అనేకుల్ని దేవుని రాజ్యాన్ని సిద్ధపరచడం. సువార్త దేనికి? అనేకులు దేవుని రాజ్యంలో సిద్ధపరచడం. అనేకులు తనతో పాటు యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు సువార్త ప్రకటించాడంటే తనతో పాటు అనేకులు దేవుని రాజ్యంలో ఉండాలని దేవుని ఉద్దేశం. సో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుని సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితాల్లో మనం పరీక్షించుకున్న మొదటి కోణం ఏంటంటే మనం ఎంతవరకు మనతో పాటు అనేకులు దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఉద్దేశం ఏంటంటే, సువార్త ఉద్దేశం ఏంటంటే, సువార్త యొక్క ఆలోచన, సువార్త యొక్క పునాది ఏంటంటే నేను నాతో పాటు అనేక మంది దేవుని రాజ్యంలో ఉండాలి. మరి యేసుక్రీస్తు ప్రభువు అలాంటి ఆలోచన కలుగున్నప్పుడు మనం ప్రభు యొక్క దేహంలో, ప్రభు యొక్క రక్తంలో పాల్గొనే మనం ఎలాంటి గుణలక్షణం, ఎలాంటి ఆలోచన కలిగి ప్రభు వల్ల పాల్గొనబోతున్నాం? మనతో పాటు అనేకులు సువార్తకు నడిపించడానికి, సువార్త ద్వారా అనేకుల్ని దేవుళ్ళకి నడిపించడానికి, సువార్త ద్వారా అనేకుల్ని దేవుల్లో, అనేకుల పాపంలో లోకంలో ఉన్న మనుషులు దేవుళ్ళకి నడిపించి సువార్త ద్వారా అనేకుల జీవితాన్ని మార్చేటట్టు మనం ప్రయాసపడుతున్నామా? అసలు సువార్తే చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉంటున్నాం. సువార్త చెప్పలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నామంటే కారణం ఏంటంటే మనం సువార్త ద్వారా రక్షించబడ్డామే, కానీ మనలో ఆశ, కోరిక అన్నది లేదు. ఒక ఆత్మను రక్షించాలి, ఒక ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళాలి, ఒక ఆత్మను దేవుని రాజ్యాన్ని నడిపించాలన్న ఆశ, కోరిక, అభిలాష మనలో లేదు. కాబట్టి మనం ఆ ప్రభు వల్ల పాల్గొనడానికి కూడా యోగ్యం కాదు. పోయిన వారం మీరు చూసేది లేదు, సువార్త టీం వస్తే వాళ్ళు ప్రభు వల్ల ఎంత సంతోషంగా చేయొద్దారు తెలుసా? ప్రభు వల్ల ఎంత ఆనందంగా వాళ్ళు పాల్గొంటూ వచ్చారు. నేను అందరినీ చూస్తూ వస్తున్నా, ప్రభు వల్ల ఇచ్చేటప్పుడు కానీ వారి ముఖాలు చూస్తుంటే ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. ఎందుకు? ఈ దినాన్ని మేము సువార్త ప్రకటించాం, ఈ దినాన్ని దేవుని వాక్యం ప్రకటించాం, ఈ దినం దేవుని మాటలు తెలియపరుస్తూ వచ్చాం. అనేకులకి, సకల ప్రజలకి ఎన్నో దేవుని వర్తమానాలు తెలియపరుస్తూ, దేవుని మర్మాల గురించి, పరలోక రాజ్యం గురించి తెలియపరుస్తూ వచ్చాం. కాబట్టి మేము ప్రభు వల్ల పాల్గొనడానికి యోగ్యులమని వాళ్ళు తమ కుడి హస్తాలు ఎత్తి ప్రభు వల్ల పాల్గొంటూ వచ్చారు. కారణం ఏంటి? వారు సువార్త ప్రకటించా, వారి కోరిక ఉంది, ఆశ ఉంది. నేను అడుగుతూ వచ్చా, అన్న ఒకసారి నా ద్వారా మీరు నిద్ర పాలయ్యారు, మళ్ళా నిద్ర పాలవుతారంటే వద్దన్న పర్మిషన్ లేదంటే వాళ్ళు ఏమన్నా తెలుసా? బ్రదర్, నీకు తెలియదు ఏముంది, నువ్వు కూడా మాతో పాటు సేవ చేసే మన తీర్మానం ఏంటి? మన తీర్మానం ఏంటి? మరణం వచ్చినా, వేదన వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా సువార్త కూడా కాకూడదు. ఎవడో చంపుతాడని, ఎవడో ఆపుతాడని, ఎవడో అబ్జెక్షన్ పెడతాడని మనకి దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని మనం ఎలా ఆపుకోగలుగుతూ వస్తాం? ప్రాణం ఉన్నంత వరకే, బ్రతికున్నంత వరకే దేవుని సువార్త ప్రకటించడమే మనం ముగింపే కది. సువార్తలోనే మన ప్రాణం పోవాలి, కానీ ఇట్లాంటి భయపడి కాదు బ్రదర్ అన్నాడు. చూడండి ఎంత దృఢమైన తీర్మానం ఎంత ఉందో. సంఘంలో దాదాపు 100 మంది దాకా ఉన్నారు. సువార్తలో పాల్గొని ఎంతమంది? ఒకళ్ళిద్దరు. ఎంత దారుణమైన పరిస్థితి. ఎవరి కోసం ఈ సువార్త? సేవకుడి కోసమా? సేవకుడు ఇల్లు కట్టించుకోవడానికి? దేనికోసం? ఇదేనా సొంత సంఘమా? ఏదో ఓన్గా పెట్టుకుంటున్నాము, లేదా సపరేట్గా పెట్టుకోవడం, ఇండిపెండెంట్ పెట్టుకోవడం అనుకోవడానికి? ఇవాళ ఉండి రేపు పోయేవాళ్ళం. ఎందుకు సువార్త చేసాము? రేత్రి బాగా నిద్ర మాని ప్రభు సన్నిధిలో గడిపి, ప్రార్థన గడిపి, ఉపవాస ప్రార్థన చేసి ఎందుకు సువార్తని ఎంటబట్టి వచ్చామంటే మనతో పాటు అనేకులు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లాలని, మనతో పాటు ఇంకా అనేక మందిని తీసుకెళ్లాలని. ఆసక్తే లేనప్పుడు, పురుకొలిపే లేనప్పుడు, సువార్త చేయాలనేటువంటి దృఢ నిశ్చయిత మనలో లేనప్పుడు మనం ప్రభు వల్ల పాల్గొనడానికి కూడా యోగ్యం కాము. దేవుని పని చేయకోకుండా బైబిల్లో మాట్లాడబడింది, ఎవడైనా పని చేయకుండా భోజనము పనివాడు జీతానికి పాత్రుడు. మనం పనిచేస్తేనే ప్రభు వల్ల పాల్గొనాలి. నువ్వు సువార్త ప్రకటించినప్పుడు, సువార్త బోధించినప్పుడు, అనేకులకు సువార్త చెప్పలేనప్పుడు నువ్వు ప్రభు వల్ల ఎలా పాల్గొంటావు? దేవుని పని చేయకుండా క్రొత్త నిబంధన ఎందుకు ఆరంభించబడిందంటే నువ్వు సువార్త చేయడానికి. నీ జీవితంలో, నీ అనుభవంలో నువ్వు సువార్త చేయలేనప్పుడు, సువార్తలో పాల్గొనలేనప్పుడు, సువార్తలో పాల్గొనకుండా ఉన్నప్పుడు ఇంకా ప్రభు వల్ల కూడా ఎలా పాల్గొంటావు? సువార్తకు దూరమైన మన జీవితంలో ప్రభు వల్ల కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రభు మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే మార్కు సువార్త 16 ప్రకారం సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం అన్నాడు. ఎవరితో చెప్పాడు? రక్షించబడిన వారు, మారుమనసు పొందిన వారు, బాప్తిసం పొందిన వారు, ఆయన ద్వారా అభిషేకించబడి, అభిషక్తులుగా చేయబడి, రాజులుగా, యాజకులుగా చేయబడి, దేవుని కొరకు ఏర్పరచబడి, పరిశుద్ధులుగా చేయబడిన వారికి చెప్తూ వచ్చాడు, మీరు సర్వలోకములకు వెళ్ళి సువార్తను ప్రకటించండి.
ఒక వ్యభిచారికి చెప్పలేదే, ఒక పాపాత్ముడికి చెప్పలేదే, ఘోరంలో త్రాగుబోతే చెప్పలేదే, లోకంలో త్రాగుబోతే చెప్పలేదే, లోకంలో బజార్లో తిరుగుతున్నటువంటి మనుషులు చెప్పలేదే. ఎందుకు మనతోనే చెప్పాడంటే మనల్ని ఏర్పరచుకున్న విధానం గొప్పది. కానీ మనమైతే దేవుని సువార్త కాదు, దేవుని మాటలంటేనే వెనకం చేస్తున్నాం. ఇంకెన్ని దినాలని మనం అలా జీవించగలుగుతాం? వాళ్ళు వెళ్తూ అన్నారు, బ్రదర్ ఆరంభం ఎలా ఉందో తెలియదు కానీ బాగుంది, ఫినిషింగ్ టచ్ మటుకు బాగుంది బ్రదర్, మాకు సువార్తలు అన్నారు. రెడ్డిపల్లిలో సువార్త చేస్తే ఇంటింటికి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తుంటే ప్రత్యేకంగా మళ్ళీ ఒక ఆదివారం సాయంత్రం వస్తాం బ్రదర్, రెడ్డిపల్లి కోసమైనా వస్తాం, మీరు మాకేం పెట్టద్దు కానీ మేము వచ్చి సువార్త చేస్తామంట. ఎంత సంతోషం! ఒక ఆత్మల గురించి ఒక సంఘం నియమించబడుతుందంటే, ఒక సంఘంలోకి ఆత్మలు రావాలంటే, నూతనమైన ఆత్మల సంఘంలో చేర్చబడటం వరకు వారిలో ఎంత పునాది, ఎంత బలమైన తీర్మానం ఉంటూ వచ్చిందో. మరి మన జీవితాలు ఏంటి? నాతో చెప్తూ వచ్చారన్న, హైటెక్ సిటీ మనం సువార్త చేయడానికి వెళ్తే, అప్పుడు నేను జూబ్లీ హిల్స్లో ఉన్నప్పుడు అక్కడ సువార్త చేశారు. ఆ తర్వాత అక్కడ గొడవ జరిగింది. ఆ తర్వాత వారు హైటెక్ సిటీ వెళ్ళారు 2 వారాలు. హైటెక్ సిటీ వెళ్తే వాళ్ళని కొట్టుకుని ఒక గుడిలోకి తీసుకెళ్ళి పెద్ద పెద్ద పైపులు కర్రలు తీసుకెళ్ళి అక్కడ నుంచున్నారంట. వాళ్ళని గుడిలో పెట్టి నుంచుంటే, మీరు ఆ రాయికి మొక్కండి అన్నారట. మొక్కమన్నారట. మొక్కం అనగానే ఆ పాట అందరూ కలిపి ఆ కర్రలో ఆ పైపు తీసుకుని కొట్టారట. తర్వాత బొట్టు పెట్టుకోమన్నారంట, పెట్టుకోనన్నారంట, కొట్టారు. సాగిలి పడమన్నారంట, సాగిలి పడలేదని కొట్టారు. ఇన్ని అనుభవించి ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత చివరి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. తర్వాత ఆయా ప్రదేశాల్లో కూడా చూసినట్టు 1 రోజు 2 రోజులు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. కానీ ఒకటే తీర్మానం, దానియేలు, షద్రక్, మిషకి ఏమి చెప్పారు అదే మా తీర్మానం, మేము మా దేవుని తప్పక మరొకరికి మేము సాగిలపడము. అంటే వారి జీవితాల్లో మరణం కంటే ఎక్కువగా దేవుని ప్రేమించింది. నేను చెప్తాను, అమ్మటికి మనందరికంటే ఎక్కువ బహుమానం వాళ్ళకే వచ్చింది, మనందరికంటే ఎక్కువ ఆశీర్వాదం కూడా వాళ్ళే పొందుతారు. ఎందుకంటే సువార్త కొరకు తమ ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకోకుండా ముంగడికి అడిగేస్తున్నారు. మరి మన జీవితాలు ఏంటి? ప్రాణం పెట్టమని అడగట్లేదు కానీ కనీసం పక్కన ఒక సువార్తని చెప్పేవా? ఒక్కరికన్నా దేవుని సువార్త చెప్పిన అనుభవం ఉందా? ఏ ఒక్కరికైనా? పోయిన వారం నుండి ఇప్పుడు వరకు, పోయిన వారం నుండి ఈ వారం వరకు ఒక్కరికి కూడా నువ్వు దేవుని సువార్తను చెప్పినప్పుడు నువ్వు ప్రభు వల్ల పాల్గొనవు. ఎందుకంటే దేవుని పని నువ్వు చేయరా, నువ్వు జీతానికి పాత్రుడు కావు. ఆహారం తినడానికి యోగ్యత లేనివాడికి లేనిదాన్ని. ఎందుకు? నువ్వు దేవుని పని చేయనప్పుడు ప్రభు వల్ల ఎలా పాల్గొంటా? దేవుని కార్యాల కొరకు, దేవుని పని కొరకు ప్రయాసపడినప్పుడు అసలు ఈ జీవితం దేనికి? దేవుని కొరకు. ఈ ఆదివారం మందిరం దేనికి? దేవుని కొరకు. ఇక్కడికి వచ్చిన దేనికి? దేవుని కొరకు, దేవుని ఆరాధించడం కొరకు. దేవుని కొరకే మనం జీవించినప్పుడు ఇంకా మనం జీవించేం ఉపయోగం, వచ్చేం ఉపయోగం, ప్రభు వల్ల పాల్గొనే ఉపయోగం. కాబట్టి కొత్త నిబంధన అంటే అర్థం ఏంటంటే సువార్త. అది ఏదో ఒకరోజు హైదరాబాద్లో వచ్చి చేసిందనే కాదు, మనము మన జీవితాల్లో ప్రతి ఆదివారం చేసుకోవచ్చు, ప్రతి దినం సువార్త చేయొచ్చు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితాల్లో వారంలో కనీసం 7 రోజుల్లో 7 సార్లు అన్న సువార్త చెప్పే అనుకున్నారు. రోజు కుక్కలు కూడా సువార్త చెప్పలేమా? కుక్కలు కూడా. నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే సువార్త చెప్పే కోణంలో పత్రికలు ఇస్తే వద్దంటారని చెప్పి విజిటింగ్ కార్డు కొట్టించాం కదా, విజిటింగ్ కార్డు ఇచ్చేస్తా. అనేది నా విజిటింగ్ కార్డు, దీంట్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, మీకు ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి అని చెప్పి ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత దాంట్లో ఏమంటే దేవుని వాక్యాలు ఉంటే చదువుకొని విజిటింగ్ కార్డు అని చెప్తాను. అదొక రకమైన సువార్త. ఎందుకు? ఎవరో వరకు నేను చెప్తాను, ఆ మటుకు నేను ఈ వారం అంతా ఎంతోమంది సువార్త ప్రకటించాను. ఎందుకంటే ఆ నమ్మకం నాకు ఉంది. నేను పాల్గొనడానికి నా మటుకు నేను అనర్హుడు అయినప్పటికీ సువార్తను ప్రకటించాలన్నటువంటి ఒక్క మాటను బట్టి ప్రభు వల్ల పాల్గొనడానికి యోగ్యంగా నేను ఎంచుకుంటున్నాను. మన జీవితాలు ఏంటి? మరి మన పరిస్థితి ఏంటి? సువార్త ప్రకటించామా? కాబట్టి క్రొత్త నిబంధన అంటే అర్థం ఏంటంటే సువార్త. ఇది యేసు ప్రభు. ఇంకా మనమంటే ఏదో ఉంటాను. యేసు ప్రభు అంటే సువార్త, పగలల్లో సువార్త చేసేవాడు, రాత్రి అల్లా భోజనం. ముస్లిమ్స్ని చూడండి, బక్రీద్కి, రంజాన్కి పెడతారు ఉపవాసం 40 దినాలు 8 దినాలు ఉంటారు. పొద్దున్నే తెల్లవారుజామున 5 నుంచి 6 నుంచి ఉంటారు, సాయంత్రం 8 గంటల వరకే. 5 అయిపోయిన తర్వాత ఆడుంటారు. మరి మండీ దగ్గర ఏదో దాని బిర్యానీ హోటల్లో ఉంటారు, తెల్లవారు తింటానే ఉంటారు. మరి మళ్ళా ఉపవాసం. కానీ యేసు ప్రభు అట్లా చేయాలి.
పొద్దున్నే మొదలుకొని మరలా తెల్లవారి వరకు 24 hours 3.5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఆయన తిన్న అనుభవం కనపడుతుంది. ప్రభు వల్ల కూడా పంచి వారికి ఇచ్చేయడని ఉంది అక్కడ. ప్రభు వల్ల కూడా రొట్టె విరిచి వారికి ఇచ్చేదని రాయబడుకోవచ్చు. చూడండి ఎంత త్యాగం. తిండి తినకపోయినా, ఆకలి లేకపోయినా, ఆకలి ఉన్న చంపుకుని దేవుని స్వార్థం చేసేటంటే అంత ధన్యత. సరే, మనకు తిండి ఉంది, అంతా ఉంది, రోజులో ఒక్కరికి కూడా స్వార్థ చెప్పలేము. కానీ ఒక్కరంటే ఒక్కరు ఏదో దారి ఉంటే యేసు ప్రభు నమ్ముకొని ఒక్క మాట కూడా చెప్పలేము. మనం ఒక్క మాట ఎన్నో చోట్లకి వెళ్తాం, ఎన్నో ప్రదేశాలు కలుస్తాం, ఎంతోమందిని కలుస్తూ ఉంటాం, ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఎన్నో వ్యర్థమైన మాటలు ఉంటూ ఉంటాయి. ఒక్క మాట దేవుని నమ్ముకో పరలోక రాజ్యం చెప్పలేమా? అలా చెప్పలేకుండా ఒక్క మాట కూడా దేవుని చెప్పలేకుండా ప్రభువులు ఎలా పాల్గొంటాం? కాబట్టి మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నాం. కొత్త నిబంధన మొదటి కాలం 2వ దేవుని వాక్యం చూడాలండి. 2వ మాట చూసినట్టయితే మత్తయి సువార్త, క్షమించండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. కాబట్టి క్రొత్త నిబంధన ఆరంభించడానికి గల కారణం ఏంటంటే మొదటిగా సువార్త, రెండవదిగా చూసినట్టయితే క్రొత్త నిబంధనకి ఆరంభం ఏంటంటే నూతన సృష్టి. మానవుడు పాత జీవితాన్ని అంతటిని కూడా దేవుడు తొలగించేసి మనుషుని క్రొత్తగా చేయాలనేది ప్రభు ఉద్దేశం. మనుషుని క్రొత్తగా చేయాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి మొన్న ఈ మధ్య ఒక వీడియో చూస్తూ వచ్చాను. ఒక ముసలాతను రోడ్డు అంటే భిక్షగాడికి ఉండి అడుక్కుంటూ వస్తున్నాడంట. ఎవరో ఒక కెమెరా అతను చూసి అతన్ని తీసుకెళ్ళి బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళి మరి అక్కడికి తీసుకెళ్ళి చక్కగా అతనికి షేవింగ్ చేయించి, బాగా ఇది చేయించి, కటింగ్ చేయించి అంతా చేయించి మరి బయటకు తీసుకొస్తే అతను సూట్ వేస్తే ఎలా ఉన్నాడు? ఒక రాయల్ లైఫ్, మంచి ఎంజాయ్గా ఉన్నాడు, ఒక మంచి అందగాడుగా ఉంటాడు. ఒకప్పుడు ఎలాంటి వాడు? భిక్షగాడే. కానీ అతనికి చేయాల్సిన వర్క్ అంతా చేసి అతను రూపాంతరం తీసుకొచ్చేస్తుంది. ఎట్టున్నాడు? అతనే మోడల్ అయిపోయాడు ఇప్పుడు కొత్తగా. అంటే అర్థం ఏంటి? పాత జీవితం అంతా కూడా అలా దేవుడు మనల్ని కూడా రీమోడలింగ్ చేస్తున్నాడు. మనలో ఉన్న పాతదంతటిని కూడా దేవుడు తీసేసి పాత స్వభావం, పాత మనస్తత్వం, పాత ఆలోచనను తొలగించి బైబిల్ ఏమంటుందంటే ఎవడైనాను క్రీస్తునందున పాతవి గతించెను, క్రొత్తవైన సమస్తం నూతన సృష్టి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఏమంటాడంటే ఇక్కడ 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి. కాబట్టి ఎందుకు క్రొత్త నిబంధన ఆరంభించబడిందంటే మనల్ని నూతనమైన వారిగా చేయడానికి. మనం నూతనమైన వారికి ఉండాలి. ప్రభు వల్ల ఎందుకు ఏర్పాటు చేయబడింది ప్రతి ఆదివారం అంటే, ప్రతి ఆదివారం ప్రభు వల్ల ఎందుకొరక ఏర్పాటు చేయబడుతుందంటే ప్రతి దినము మనం నూతనం చేయబట్టాలి. ప్రతి దినము కూడా మనం నూతనం చేయబట్టాలి. ఈ ప్రభు వల్ల రావడం ద్వారా మనలో ఏవైతే పాత ఉండేయో, పాత స్వభావం, పాత ఆలోచనలు, పాత ఉద్దేశాలు, పాత మనస్తత్వం ఏదైతే ఉందో ఈ ప్రభు వాళ్ళ దగ్గరికి రావడం ద్వారా పాతది ఏదైతే మన లోపలికి వచ్చిందో దాన్ని తీసివేసుకుని మరలా మనం కొత్తదనం కలిగి ఉండటానికి ప్రభు బలం. సో పాత ఆలోచనలు, పాత ఉద్దేశాలన్నీ పోతున్నప్పుడు ప్రభు వల్లకు వచ్చే మనము క్రొత్తదనంతో ప్రభు వల్లకు రావాలి. ప్రభు వల్ల క్రొత్తదనంలో లేకుండా పాత జీవితం కలిగి, పాత ఆలోచనలు కలిగి, పాత ఉద్దేశాలు కలిగి, పాత కోరికలు కలిగి అదే ఆలోచనలో ప్రభు వల్ల పాల్గొంటే మనం దేవుని తీర్పుకి సంప్రాప్తి అయ్యేవాళ్ళు. క్రొత్త నిబంధన అంటే అర్థం ఏంటంటే నూతన సృష్టి చేస్తుంది మనుషుడిని, నూతనంగా మానవుడిని సృష్టిస్తుంది. నూతనంగా మానవుడు సృష్టిస్తున్నాడంటే అర్థం ఏంటి? చూడండి, ఒక తల్లి గర్భంలో ఒక బిడ్డ వచ్చాడంటే మొట్టమొదటి వాడు ఏం చేస్తాడు? బయటికి రంగంలో అరుస్తూ ఉంటాడు. తర్వాత కొన్ని దినాలకి ఏం చేస్తాడు? కొన్ని దినాలకి ఉయ్యాలు వేసిన తర్వాత ఊపిన తర్వాత కొన్ని దినాలు లేచి మళ్ళీ నడుస్తూ అటు ఇటు బొందుకుతూ ఉంటాడు. తర్వాత కొన్ని దినాల తర్వాత నడుస్తూ ఉంటాడు. కొన్ని దినాల తర్వాత మాట్లాడుతూ ఉంటాడు. మెల్లమెల్లగా చిన్న చిన్న మాటలు మాట్లాడి కొన్ని దినాలకి ఏమవుతాడు? మంచి మాటలు మాట్లాడేవాడు ఉంటాడు. ఆరంభ దినాలు మనం ఏం చేస్తాం? పిల్లవాడికి కొద్దిగా భోజనం తింటాం నేర్పిస్తాం. తర్వాత తానే భోజనం చేస్తూ వస్తాడు. ఇక్కడ అర్థం ఏంటంటే నూతన సృష్టి ఏంటంటే మెల్లమెల్ల ఒకటి నేర్చుకుంటాం. ఒకటి నేర్చుకుని చివరికి ఏం చేపడతాడంటే ఎప్పటి వరకు మనం ఈ నేర్చుకుంటామంటే ఈ లోకం విడిచేంత వరకు మనం నేర్చుకుంటేనే ఉన్నాం.
ఈ లోకం విడకుండా లేదా ప్రభువులు వచ్చే అంతవరకు కూడా ప్రభు ఒకవేళ వస్తే మనం ఈ లోకం విడక మునిపే ప్రభు వచ్చినా లేదా ప్రభు రాకడ ఆశమే మనం ఈ లోకం విడిచినా ఈ లోకం విడిచే అంతవరకు కూడా మన జీవితంలో నూతనంగా ప్రతి ఒక్కటి నేర్చుకుంటూనే ఉంటాం. ఏ మనుషుడు కూడా పరిపూర్ణుడు కాలేడు. ఏ మనుషుడు పరిపూర్ణుడు కాలేడు. మనం ఎన్ని సంవత్సరాల మందిరానికి వెళ్ళినా, ఎన్ని సంవత్సరాల మందిరం ఉన్నా, ఎన్ని సంవత్సరాల మందిరంలో ఆరాధించి, ఎన్ని సంవత్సరాల ప్రభుని గణపరిచినా మనం నేర్చుకోవాల్సింది కొండంత ఉంది, నేర్చుకుంది కంట్లో నలుసు అంతే. మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను బైబిల్ చాలాసార్లు ముగించాను. మరలా బైబిల్ చదువుతుంటే మరలా ఇంకోటి మనకి ఏదో నేర్పబడుతున్న అనుభవం వస్తూ ఉంటుంది. దినదినము ప్రతి దినము కూడా ఏంటంటే బైబిల్లో నుంచి ఒక్కొక్క రూపాంతరం, ఒక్కొక్క క్రొత్తదనం మనం నేర్చుకునేవారు ఉంటాం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలు ఎందుకు మాట్లాడుతానంటే మనలో క్రొత్తదనం అవసరం. నూతన సృష్టి నూతనంగా చేయబడకోకుండా మనం ప్రభు వల్ల పాల్గొంటే ప్రవేశం లేదు. నూతనంగా అన్నాడని నేను బట్టలన్నీ విడిచిపెట్టాము, స్నానం చేసాము, తల స్నానం చేసాము, మంచిగా వచ్చాము, మంచి బట్టలు కట్టుకొచ్చాము, మంచిగా క్రొత్తగా ఉన్నామని కాదు. మనస్తత్వం లోపల అంతరంగంలో హృదయంలో క్రొత్తదనం ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే మనం క్రొత్తదనం కలిగి ఉండటానికి ఇష్టపడతామో అప్పుడు ఆ ప్రభు వల్ల కూడా మనకు క్రొత్తదనాన్ని ఇచ్చే ప్రభు వల్ల మనం పాల్గొనడానికి యోగ్యులం. మనలో క్రొత్తదనం రానప్పుడు, మనలో నూతన సృష్టిగా మనం చేయబడక మునుపు, మనలో నూతన సృష్టిగా మనం చేయబడకపోతే ఆ నూతన సృష్టిగా చేసే ప్రభు వల్ల కూడా పాల్గొనడానికి కూడా యోగ్యం కాదు. నూతన సృష్టిగా చేసే ప్రభు వల్ల కూడా పాల్గొనడానికి యోగ్యం కాదు. ఎందుకంటే మొదట మనం నూతన సృష్టి అవడానికి ఇష్టపడలేదు కాబట్టి ఆ నూతన సృష్టిలో మనం పాల్గొన్న ప్రయోజనం లేదు. అందుకుంది పిండంతా ముద్దంతా కూడా మంచిదై ఉన్నప్పటికీ పులుసుని ఒక్క ముద్ద పెడితే చాలు, ఏమైంది? మొత్తం పులిసిపోయినట్టే. ఒక్కడ పెడితే చాలు. అదే అంతా మంచిగా ఉండి అంతగా మంచిగా ఉంటే ఎట్లుండేది? బాగుంటుంది. పులిసింది ఏది ఉండదు. సో మనలో మన జీవితంలో అంతా బాగుంది అనుకున్నా ఏదో ఒక పులిసిపోయింది ఉంటుంది, ఏదో ఒక పులిసింది ఉంటుంది. ఆ పులిసిన దాన్ని బట్టి ఏం జరిగిందంటే జీవితం మొత్తం పులిసిపోయినాయి. ప్రభు వచ్చి మనం టేస్ట్ చూసినప్పుడు ఎలా ఉంటాం? పులిసిపోయిన మంచిగా తాగుతారా? ఫ్రిడ్జ్లో పెట్టినా బాగా 4 రోజులు 5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టిన అయినా బాగుంటాయా? బాగా. పులిసిపోయినది మనం తినడానికి ఇష్టపడినప్పుడు పులిసిపోయిన మన జీవితాన్ని ప్రభు ఎలా అంగీకరిస్తాడు? ఆ పులిసిపోవడానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు అంతా బాగుండొచ్చు, నీ విశ్వాస జీవితం, నీ ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ జీవితం, నాది కానీ నీది కానీ మనంతా బాగుండొచ్చు. కానీ ఎక్కడో ఒక ముద్ద ఉంది చిన్నది. ఆ చిన్న ముద్దే మనల్ని మొత్తం పులిసిపోయేటట్టు చేస్తుంది. ఆ చిన్న ముద్ద ఏంటన్నది మనం పులిసిపోవటానికి గల కారణం, నూతన సృష్టిగా అవ్వకపోవటానికి గల కారణం ఏంటో ఆ చిన్న ముద్దని తీసేసుకుంటే నూతన సృష్టి. ఆ చిన్న ముద్దని తీసేసుకోకపోతే నూతన సృష్టిగా చేయబడింది. కాబట్టి కొత్త నిబంధన ఉద్దేశం, కొత్త నిబంధన ఎందుకు ఆరంభించబడిందంటే మొదటిగా ఎందుకు ఆరంభించబడింది? సువార్త కొరకు. 2 పాతగా నూతన సృష్టిగా మనుషుని చేయటానికి, నూతన స్వభావం, నూతన మనస్తత్వం మనుషుడికి ఇవ్వడానికి నూతన నిబంధన, కొత్త నిబంధన ఆరంభించబడింది. 3వదిగా రండి దేవుని వాక్యం చూద్దామండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. చాలా. కాబట్టి యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుతుంది. కాబట్టి కొత్త నిబంధన ఎందుకు ఇవ్వబడుతూ వచ్చిందంటే 3వదిగా రక్షణ కొరకు. కొత్త నిబంధన ఎందుకు చేయబడుతూ వచ్చింది? మనకు రక్షణ ఇవ్వడం. మనం రక్షణ పొందుటకు కొత్త నిబంధన ఇవ్వబడుతూ వచ్చింది. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచు. ఎక్కడ రాబడుతూ వచ్చింది? అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13 వచ్చింది. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13 వచ్చింది. ప్రభువు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకుని కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్ధులమైన. అంటే అర్థం ఏంటంటే ఎందుకు కొత్త నిబంధన చేయబడుతూ వచ్చిందంటే మనం రక్షించబడ్డాలి.
రక్షణ పొందడానికి. రక్షణ అంటే అర్థం ఏంటి? రక్షణ అంటే అర్థం ఏంటి? పాపాలు ఒప్పుకోవటం, పాపాలు ఒప్పుకుని జీవితం మార్చుకోవటం, ఏదైతే విడిచిపెడుతున్నామో ఇక దాన్ని కొనసాగించుకోకుండా ఉండటం. ఒకప్పుడు నేను పాపినే, ఒకప్పుడు నేను పాపాత్ముడినే, ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే నేను యోగ్యుని కాను, ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే నేను పరిశుద్ధుని కాను, ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే నేను పవిత్రమైన వాడు కాను, ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే నేను నీతిమంతుని కాను, ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే నేను యోగ్యుని కాను. అయినప్పటికీ ఈ క్రొత్త నిబంధన ఎందుకంటే యోగ్యత లేనివాడు, నీతిమంతుడు కానివాడు, పరిశుద్ధులుగా పవిత్రత లేనివాడిని పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా, యోగ్యులుగా, నిర్దోషులుగా తీర్చడం కొరకు ఏర్పరచబడింది ఈ క్రొత్త నిబంధన. రక్షణ అంటే అదే అర్థం. సో క్రొత్త నిబంధన ఏముందంటే రక్షణ ఉంది. రక్షణ అంటే అర్థం ఏంటి? ఎక్కడి నుంచి రక్షించబడుతున్నాం? ఎన్నోసార్లు చెప్పబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడుతుంది. 8వ వచనం ఎక్కడి నుంచి అంటే మనం ఎక్కడి నుంచి రక్షించబడుతున్నాం? 2వ మార్గం నుండి. సో క్రొత్త నిబంధన ఎందుకు చేపడుతూ వచ్చిందంటే రక్షిస్తుంది. ఎక్కడి నుంచి అంటే 2వ మార్గం, అంటే నరకం నుండి రక్షించబడటానికి క్రొత్త నిబంధన. పాత నిబంధనలో చూసినట్లయితే నరకం నుండి తప్పించబడిన అనుభవం ఎక్కడ ఉందా? మీరు నరకం నుండి తప్పించబడుతున్నారు, నరకంలో నుండి మీరు తీసివేయబడ్డారు, నరకాన్ని నుంచి తప్పించబడి పరలోకానికి వెళ్తున్నారని ఎక్కడ రాయబడుతూ వచ్చిందా? లేదు. ఎందుకని? పాత నిబంధన కాలం మొత్తం కూడా ఒక మనుషుడు నరకానికి వెళ్తానికే దారి చేస్తుంది. పాత నిబంధన కాలం అంతా కూడా ఒక మనుషుడు నరకానికి వెళ్తానికే దారి చేస్తుంది. అందుకే పాత నిబంధన కాలం అనే రోడ్డు ముగించబడి ఏం చేయబడుతూ వచ్చిందంటే దానికి యూటర్న్ చేయబడుతూ వచ్చింది. అదే కొత్త నిబంధన. పాత నిబంధన కాలం డెడ్ ఎండ్ అయిపోతూ వచ్చింది. పాత నిబంధన కాలం ముగించబడి, పాత నిబంధన కాలం అనే రోడ్డు ముగించబడి క్రొత్త నిబంధన కాలం అనే రోడ్డు ఆరంభించబడింది. క్రొత్త నిబంధన అనేటువంటి మార్గం ఆరంభించబడుతూ వచ్చింది. కారణం ఏంటి? కారణం ఏంటంటే పాత నిబంధన కాలంలో ప్రతి మనుషుడు మరణానికి దారి చేస్తున్నాడు, ప్రతి మనుషుడు మరణానికి వెళ్ళిపోతున్నాడు, ప్రతి మనిషి నరకంలో ఉంటారు. పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత, మనం చూసినట్టు యేసు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ నుండి సిలువ వేయబడి మరణించిన తర్వాత ఆయన 3 దినాలు భూగర్భంలోకి వెళ్ళకపోతే, 3 దినాలు భూగర్భంలో ఆయన నివసించకపోతే, 3 దినాలు ఆయన భూగర్భంలో ఉండకపోతే, 3 దినాలు భూగర్భంలో సత్య సువార్తను ప్రకటించకపోతే భూగర్భంలో ఉండేవారు భూగర్భంలోనే ఉండేవారు. ఎందుకు? ఎందుకంటే వారికి లేపబడుతున్న అనుభవం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళటం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు వారితో మాట్లాడటం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు వారిని స్పందించి వారితో కూడా మాట్లాడి వారిని కూడా విడిచిపెట్టుకోకుండా వారిని కూడా దేవుని రాజ్యాన్ని తీసుకురావటం ద్వారా వారు కూడా ఎత్తబడిన అనుభవంలోకి వస్తున్నారు. అదే యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధన కాలము ముంగటగా, పాత నిబంధన కాలం తర్వాత యేసు ప్రభు సిలువ వేయబడకపోతే ఈ క్రొత్త నిబంధనే ఉండేది కాదు, ఈ క్రొత్త కాలమే ఉండేది కాదు, ఈ మనుషులు పరలోకానికి వెళ్ళేవాడు కాదు, ఈ మనుషులు ప్రతి మనిషి పాపమే మరణం వచ్చేది. మనం ఎప్పుడూ మరణించేవాడు, ఇప్పుడు దాకా కూడా ఉండేవాళ్ళం కాదు. మన రహస్య జీవితాలు మనకు తెలియకపోవచ్చు, మన పక్కన ఉన్న వారికి తెలియకపోవచ్చు. ఎవరికి తెలిసింది? తల్లిదండ్రులకి. వాళ్ళకే తెలియదు. తల్లిదండ్రులు కూడా ఏం తెలుసు? వాళ్ళు కూడా పిల్లలని గుడ్డిగా నమ్మేస్తారు. ఎవరికి తెలిసింది మన రహస్య జీవితం? మన రహస్యంగా జీవించిన జీవితం ఎవరికి తెలియదు. ఎవరు చూస్తలేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను ఏం చూస్తలేదు, నేను దూరం ఉండాలి, లేదా ఇక్కడ లేదు అక్కడ లేదని మనం అనుకుంటున్నాం. మన రహస్య జీవితం ఎవరు చూస్తున్నారంటే దేవుడి కంటే నేను దూరం ఉండా, దేవుడు ఎక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ అశ్రద్ధలో ఉన్నా, నన్ను ఇంకా దేవుడు చూడలేదు, చూసినప్పుడు చూడొచ్చు అని మనం అనుకుంటున్నామేమో. ఎక్కడుండా మన హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. మనం ఎక్కడుండా భూమి మీద ఉంది, భూమి దాటి ఆడికి వెళ్ళలేదుగా, భూమి మీద ఉంది. ఎక్కడున్నా మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. మనం ఎలాంటి వారిని, ఎలాంటి హృదయం కలిగి ఉన్నాం, హృదయంలో ఏముంది, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం, దేన్ని బట్టి మనం జీవిస్తున్నాము, దేన్ని బట్టి మనం నడుస్తున్నాము, సమస్తం కూడా దేవుని ఎదుట తేటగా కనబడుతుంది. ఒక దినాన్ని లెక్క వచ్చింది, ఇప్పుడు కాదులేండి. ఒక దినాన్ని దేవుని దగ్గర లెక్క అనేది బయలుపరచబడుతుంది. ఒక దినాన దేవుడు తన ధవల సింహాసనంలో కూర్చున్నప్పుడు తన లెక్క మన జీవితాన్ని బట్టి తీస్తున్నప్పుడు ఆ లెక్కపు చిట్టి పుస్తకంలో ఉంటుంది మన జీవిత చరిత్ర. మనం ఎలా ఉన్నాం, ఎలా జీవిస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎలాంటి రహస్యమైన జీవితాన్ని కలిగి ఉన్నామో సమస్తం కూడా ఒక దినాన దేవుడు మన రహస్యపు జీవితాన్ని అంతటిని కూడా బయట పెట్టబోయే దినం రాబోతుంది. సో ఆ రహస్యమైన జీవితాన్ని బట్టి బయట పెడితే ఏమైంది? తీర్పు వస్తుంది. తీర్పు రావడం ద్వారా ఏం జరుగుతుంది? నరకానికి వెళ్ళిపోయి అగ్నిలో కాలిపోతాం. సో
దేవుడు ఎందుకు క్రొత్త నిబంధన చేయబడుతూ వచ్చాడంటే మన రహస్య జీవితాన్ని బట్టి, మన పాపిష్టి, మన అభ్యంతరమైన జీవితాన్ని బట్టి మనకు వచ్చే తీర్పు నుండి దేవుని తీర్పులో నిలబడినప్పుడు నరకానికి వెళ్తాం కాబట్టి ఆ నరకానికి వెళ్ళకోకుండా పరలోక రాజ్యం వెళ్ళడం కొరకు, ఆ తీర్పు అంతటిని తొలగించడానికి కొరకై, తీర్పు నుండి రక్షించడానికి కొరకై ఈ రక్షణ అన్నది మనకు అనుగ్రహిస్తున్నాడు యేసు ప్రభువు. అయితే మనం ఇంకా ఆయన ధవళ సింహాసనం తీర్పుకు నిలబడే స్థితిలో ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తీర్పు నుండి తప్పించబడే రక్షణ కలిగి ఉన్నారు. బైబిల్ అంటుంది, ఆది నుండి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుంది ఎందుకంటే రక్షణ పొందుటకే. మీరు రక్షించబడటకే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మీరు నరకం నుండి రక్షించబడటానికి, నిత్య నరకాల నుండి రక్షించబడటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. అయితే ఏర్పరచబడిన వారిని సైతం మోసపోతుందని బైబిల్ ఉంది. ఏర్పరచబడిన వారు సైతము మోసపోతారన్న. జాగ్రత్త. నిన్ను నరకంలోకి వెళ్ళిపోకుండా నువ్వు నరకాన్ని నుంచి తప్పించడం వరకే నిన్ను దేవుడు నీకు రక్షణ ఇచ్చింది. అయితే ఏర్పరచబడిన నిన్ను దేవుడు రక్షిస్తున్నాడు. అయితే నువ్వు రక్షించబడిన కోణంలో ఉన్నావా? రక్షించబడిన నీవు మోసపోయే అనుభవం ఉన్నావు. రక్షించబడిన వారి సైతం మోసపరుచుతుందని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ప్రార్థన గ్రంథంలో ఒక వేశ్య ఉంది. ఆమె యొక్క జీవితాన్ని చూసినట్టే ఆమె కూర్చున్నటువంటి ఆ ఒక జంతువు ఉంది. ఆ జంతువుకి 7 తలలు ఉంటుంది. 7 తలల మీద ఉన్నటువంటి జంతువు మీద కూర్చుని వచ్చింది. సింహాసనం మీద అదే ఆమె సింహాసనం వేషలాగా ఉంటూ వస్తుంది. వేషధారణ కలిగి ఉంటూ వస్తుంది. వేషధారణ కలిగి వేష లాంటి జీవితం కలిగిన వారందరూ కూడా దానితో పాటు సమానులు కాబట్టి అది ఎలాంటి నరకానికి వెళ్తుందో మనుషులు కూడా అలాంటి నరకానికి వెళ్తున్నారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మన జీవితం ఏంటి? మనం కూడా రక్షణ పొందిన మనం ఆ సాతాను ఆ వేష ఎలాగైతే అనేకులు మోసపరుస్తుందో మనం కూడా సాతాను బట్టి మోసపోయే వారికి ఉన్నామా? లేదా మన జీవితాల్లో సాతాను బట్టి మోసపోకుండా దేవుని బట్టి దృఢమైన తీర్మానం కలిగి ప్రభు వల్ల పాల్గొనబోతున్నాం. మనం పొందిన రక్షణ కాపాడుకుంటున్నామా? పొందిన రక్షణ పోగొట్టుకుంటున్నామా? అందుకే దావీదు అంటాడు కదా, తాను పొందిన రక్షణని, తాను ఏ రక్షణ అయితే పొందాడో, ఏ తీర్పులోకి అయితే తాను రాకూడదని దేవుని ఉద్దేశం ఉందో, ఆ పొందిన తీర్పు ఏదైతే తీర్పులో రాకూడదు దేవుడు ఉద్దేశించాడో ఆ పొందిన రక్షణ దావీదు కోల్పోతూ వచ్చాడు. దావీదు ఆ రక్షణ కోల్పోవడం ద్వారా దావీదు భూమి మీద ఉన్నప్పుడే సరి చేసుకున్నాడు. దావీదు చేసిన తప్పు, దావీదు చేసిన పాపం, దావీదు చేసినటువంటి దుర్మార్గమైన పనికి దావీదు భూమి మీద ఉన్నప్పుడే సరి చేసుకున్నాడు. నీతిమంతులను చంపించాడు. నీతిమంతుల్ని చంపించిన కారుకుడయ్యాడు. మరి ఒక స్త్రీని తీసుకొచ్చి పాపం చేస్తూ వచ్చాడు. దావీదు చేసిన పాపం కానీ నీతిమంతులను చంపించినటువంటి దాన్ని బట్టి వచ్చే తీర్పును బట్టి ఏంటంటే రక్షణ కోల్పోతూ వచ్చాడు. కోల్పోయిన రక్షణని దావీదు ఏం చేశాడంటే భూమి మీద పశ్చాత్తాపడ్డాడు. నేను పరలోకానికి వెళ్తాను, దేవుని దగ్గరికి వెళ్తాను, నేను ఏమన్నా ఉంటే దేవుని దగ్గర చూసుకుంటాను, ఇక్కడ నాకు అవసరం లేదని అన్నా, ఇక నాకు ఏ సంబంధం లేదు, ఇక నేను సరి చేసుకోవాల్సినంత అవసరం లేదు, నేను రాజుని, నేను ఎంతో యోగ్యమైన వాడిని, నేను ఎన్నో సంవత్సరాల నుంచి విశ్వాసిని, నేను దేవుని పెట్టని గొర్రెల దగ్గర ఉండాలని దేవుడు ఏర్పరచుకుని రాజుగా చేశాడు, మంచి పొజిషన్ ఉన్నారు, నాకేంటి, నేను కూడా ఇక్కడ సరి చేసుకోవాలా, ఏదంటే దేవుని దగ్గర తెచ్చుకుంటానని దావీదు అన్నా. దావీదు ఏం చేస్తున్నాడు? కీర్తన గ్రంథం 51 రాయబడుతూ వచ్చింది, నీ రక్షణ ఆనందం నాకు మరలా అనుగ్రహించమంటాడు. ఇంకా నా మీద ఉండడానికి పరిశుద్ధాత్మను తొలగించు. చూడండి ఎంత గొప్ప మాట. నా మీద నీ పరిశుద్ధాత్మను తొలగించవద్దు, తర్వాత నీ రక్షణను మరలా నాకు అనుగ్రహించమంటాడు. అంటే అర్థం ఏంటి? పొందిన రక్షణ ఏర్పరచబడిన వాడు దావీదు. గొర్రెల దొడ్లో నుంచి దేవుడు ఏర్పరచుకుని రాజుగా చేశాడు. రాజుగా రాజు సమూహంలో కూర్చుని రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి దావీదు రాజు అయిన తర్వాత రాజు కాకమునుపు పాపం కనబడలేదు, కానీ రాజు అయిన తర్వాత తాను చేసిన పాపం లెక్కలో రాబడుతూ వచ్చింది. క్రైస్తవుడిగా కాకమునుపు, విశ్వాసగా కాకమునుపు, రక్షణ పొందకమునుపు, బాప్తిసం పొందకమునుపు నువ్వు చేసిన పాపాలు దేవుని దృష్టిలో లెక్కకి రాకపోవచ్చు. నువ్వు రక్షించబడిన తర్వాత, మారుమనసు పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని వెంబడిస్తున్నప్పుడు ప్రభు వల్ల చేతి పాల్గొన్న మొదటి దినాన్ని నుంచి నేటి వరకు నువ్వు జీవిస్తున్న ప్రతి జీవితంలో నీలోకి వస్తున్న ప్రతి పాపము దేవుని ఎదుట కనబడుతూ వస్తుంది. నీలోకి వస్తున్న ప్రతి పాపం కూడా దేవుని ఎదుట కనబడుతూనే వస్తుంది. దావీదు భాష నేను అనుకుంటా, దావీదు చేశాడు చేయలేదు తెలియదు, కానీ గొర్రెల్లో మేపుతున్నప్పుడు ఏదైనా పాపం చేసి ఉండొచ్చు, కానీ దాని గురించి బైబిల్లో రాయబడలా. చేశాడు చేయలేదు తెలియదు నేను అనుకున్నా, చేసి ఉండొచ్చేమో, కానీ దాని గురించి రాయబడలా. దావీదు రాజు అయిన తర్వాత ఎందుకు రాయబడుతూ వచ్చిందంటే, రాజు అయిన తర్వాత బాధ్యత ఉంది. రాజు అయిన తర్వాత అతన్ని అడగటానికి ఒక అధికారం ఉంటాడు. ఆయన రాజుగా చేసిన రాజు యేసు ప్రభు. మనలో కూడా యేసు ప్రభు లోపల
కూడా ఏర్పరచుకుని ఒక రాజుగా చేశాడు. రాజులుగా మనం కూడా చేయబడుతూ వచ్చాం, రాజుగా ఉంటూ వచ్చాం. ఇప్పుడు లోపల ఉన్నంతకాలం మనం లోపల ఎన్ని పాపాలు చేసినా ఒక్కసారిగా ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకోవడం క్షమించమండి. ఇప్పుడు నువ్వు రాజుగా చేయబడ్డావు, రాణిలుగా ఉంటూ వస్తున్నావు. రాజుగా రాణిలుగా ఉన్నావు. మనం దావీదు వలె తప్పు చేస్తే వాటికి దేవుడు ఖచ్చితంగా తీర్పు అన్నది ఇస్తాడు. దావీదు రాజు తప్పు చేస్తే పోలే ప్రభా తప్పు అయిపోయింది క్షమించడం అయిపోయిందా? ఏం జరిగింది? భయంకరమైన తీర్పు వచ్చింది. నష్టపోతూ వచ్చాడు, తన కలిగిన సైన్యం కోల్పోతూ వచ్చాడు, తన భార్య పిల్లలందరూ కూడా చెరపట్టబడుతూ వచ్చారు, వారి కొరకు యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎంతో నష్టపోయిన అనుభవం కనపడుతుంది. జాగ్రత్త. దావీదు రాజు యొక్క కుటుంబం మనుషులకు చెరగొని పోయారు కాబట్టి యుద్ధం చేసి లాక్కున్నాడు. మనం కూడా దావీదు రాజు వల్ల ఒకవేళ పాపం చేస్తూ ఉంటే, రాజులుగా రాజుగా అయిన తర్వాత, దేవుని బిడ్డగా అయిన తర్వాత, రక్షణ మార్గం బాప్తిజం పొందిన తర్వాత కూడా మనం పాపం చేస్తే జాగ్రత్త. దావీదుకి రాజు పట్టిన గతే మనకే పెట్టబోతుంది. దావీదు రాజు కుటుంబం మనుషుల చేతిలో చెరగలేదు, మన కుటుంబం దేవుని చేతిలో చెరగలిగితే ఎట్లా? దేవుని చేతిలో చెరగలిగితే ఎంత కష్టంగా ఉంటుందో. ఇప్పటికైనా మనం పొందిన రక్షణ ఎక్కడ కోల్పోతూ వచ్చేమో సరి చేసుకున్నాం. నీ రక్షణ ఆనందం మళ్ళా నాకు అనుగ్రహించమన్నాడు దావీదు. దేవుడు మనకు రక్షణ ఇవ్వటం కొరకే క్రొత్త నిబంధన ఆరంభించాడు. ఈ క్రొత్త నిబంధన దేని కొరకు అంటే మనకు రక్షణ ఇవ్వడానికి. మనం పొందిన రక్షణని ఏర్పరచబడిన మనం ప్రజల నుండి సమూహం నుండి దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడి మనం రక్షణ పొందిన మనం రక్షణ ఇచ్చాడు ప్రభు. ఆ రక్షణ మనం కోల్పోయిన అనుభవంగా ఉంటే మనం కూడా ఈ మధ్యాహ్నం కోసం ప్రభున్నాడు, ప్రభు అది రక్షణను మళ్ళా అనుగ్రహించు. లేకపోతే దావీదు వలె మనకు కూడా తీర్పు వస్తుంది. క్రొత్త నిబంధన దేనికంటే కేవలం నరకం నుండి తప్పించబడ్డారు. అందుకే దావీదు దేవుని ధవల సింహాసనం ఎదురు నిలబడకూడదు కాబట్టి, ఆ దేవుని తీర్పులోకి వెళ్ళి నరకానికి వెళ్ళకూడదు కాబట్టి, ఎంత బతికి ఎంత జీవితాన్ని జీవించి భూమి మీద ఎన్ని పోరాటాలు, ఎన్ని యుద్ధాలు చేసి, ఎన్నో అవమానాలు, ఎన్నో నేతలు, ఎన్నో ప్రాణ పరిస్థితులు అన్నింటిని జయించి చివరికి రాజు అయిన తర్వాత ప్రజలు పరిపాలించి చివరికి నేను నరకానికి వెళ్ళిపోతే నన్ను చూసి అందరూ నవ్వుతారని భూమి మీదే దావీదు సరి చేసుకున్నాడు. మనం కూడా విశ్వాసాలు కొంటాం, దేవుని పెట్టుకుంటాం. దేవుని సన్నిధికి వచ్చిన మనం ఇక్కడ మనం సరి చేసుకోకపోతే ఒక దినాన మనల్ని కూడా చూసి అందరూ నవ్వుతారు. అప్పుడు మనం నరకంలో వెళ్ళిపోతున్నప్పుడు అందరూ చూసి మనం నవ్వుతారు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితి రాకమునిపై ఇప్పుడే ప్రభు దగ్గర సరి చేసుకున్నాం. 4వ మాట చూడాలండి. క్రొత్త నిబంధన ఎందుకు చేయబడుతూ వచ్చింది? మొదటిగా సువార్త, 2 నూతన సృష్టి, 3 రక్షణ, 4వదిగా క్రొత్త నిబంధన ఎందుకు ఇవ్వబడుతూ వచ్చిందంటే రండి మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18 వచ్చింది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18 వచ్చింది. మరియు నీవు పేతురు ఈ బండ మీద భోంచేసి వచ్చారమ్మా, కొద్ది స్పీడ్గా చదవండి. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు చాలా. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఎన్నో మాట ఇది 4వదిగా క్రొత్త నిబంధన ఎందుకు ఇవ్వబడుతూ వచ్చింది? మొదటిగా సువార్త, 2 క్రొత్తదనం నూతన సృష్టి, 3 రక్షణ, 4వదిగా క్రొత్త నిబంధన ఎందుకు ఇవ్వబడుతూ వచ్చిందంటే సంఘము కొరకు. ఎందుకు సంఘం అంటే ఏ సంఘం? అది పాత నిబంధనలో మాట్లాడబడుతూ వచ్చింది, పరిశుద్ధ సంఘముగా కూడుకొనుడి అని. కానీ కూడుకున్న వాళ్ళందరూ పరిశుద్ధంగా ఉండారా? ఎవడో లేడు, ఒక్కడు కూడా లేడు. ఎట పరిశుద్ధులు అవుతారు? పరిశుద్ధమైన రక్తం చిందించబడలేదు కదా, పవిత్రమైన రక్తం చిందించబడలా. పరిశుద్ధ సంఘముగా మీరు కూడుకొనుడి అని దేవుడు చెప్పాడు తండ్రి కాలంలో. కానీ పరిశుద్ధ సంఘం వాళ్ళు చేయబడలా. కారణం ఏంటి? వాళ్ళు ఎలా పరిశుద్ధులయ్యారు? బైబిల్ రాయబడుతూ వచ్చింది. పరిశుద్ధత ఎలా వచ్చింది మనకి? కన్యక గర్భవతి కుమారుకను అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టింది. పరిశుద్ధ రక్తం పాప పరిహారాల నిమిత్తము చేయబడుతూ వచ్చింది, చిందించబడుతూ వచ్చిందని బైబిల్. కాబట్టి అర్థం ఏంటి? పరిశుద్ధమైన రక్తం వారి కొరకు చిందించబడితేనే వారు పరిశుద్ధులు. అంటే పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి వారు? పరిశుద్ధులు అనుకుంటున్నారే కానీ పూర్తిగా పరిశుద్ధులు కాలవాడు. పరిశుద్ధులు అనుకుంటున్నారు కానీ పరిశుద్ధులు కాలేదు. ఎప్పుడు పరిశుద్ధులు అయ్యారు? యేసుక్రీస్తు ప్రభువారు అనే క్రొత్త నిబంధన ఆరంభించబడినప్పుడు అప్పుడు పరిశుద్ధులుగా చేయబడుతూ వస్తున్నారు. కాబట్టి అర్థం ఏంటి?
సంఘము అంటే అర్థం ఏంటంటే క్రొత్త నిబంధన ఎందుకు చేపడుతూ వచ్చింది? సంఘం. ఈ సంఘం ఎవరంటే పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే ఎవరు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అంటే తన సొంత రక్తం ఇచ్చి ప్రతి మనుషుని కడిగి మనుషుని పరిశుద్ధపరిచి ప్రతి మనుషుని కూడా పవిత్రపరిచి భూమి మీద నుంచి వెలించుకున్నట్టుగా తన రక్తం ద్వారా కొనుక్కుని సంఘంలో అంటే దేవుని బిడ్డలుగా సమకూర్చినదే పరిశుద్ధమైన సంఘం. క్రొత్త నిబంధన ఎందుకంటే సంఘము. క్రొత్త నిబంధన ఎందుకు? సంఘం. ఇక్కడ బహుశా హెబ్రోన్ సంఘం అని రాసి ఉన్నట్టయితే బాగుండేది. హెబ్రోన్ సంఘం అంటే ఇంకా బాగుండేది. అప్పుడు పక్షంగా లేరు, బహుశా పొట్టలేదు కాబట్టి హెబ్రోన్ అని రాయాలి. కాబట్టి మన ఒక్క సంఘం అంటే మనమే కాదు, ఇది సహవాసం సంఘం కాదు. ఏ చర్చి వాళ్ళని అంటే లూథరన్ కానీ, పెంతెకోస్తు కానీ, సెవెంత్ డే కానీ, హెబ్రోన్ కానీ, ఇంకా రకరకాలు ఉన్నాయి, సియాసే కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే సహవాసం అన్నారు. మీరు ఎక్కడ మందిరానికి వెళ్తారంటే మీరు మనం అడగటం డైరెక్ట్ అడుగుతాం, ఏ సంఘం మీరు అంటారు. వాడు కూడా అటాచ్ చెబుతారు, మేము పలానా సంఘం అని. ఏ సహవాసానికి వెళ్తున్నారు? సహవాసం అన్నది అంటే మీరు ఎక్కడ సహవాసం కలిగి ఉంటున్నారు, అందరూ ఎక్కడ కూడుకుంటున్నారంటే సహవాసం కలిగి ఉంటున్నారు. సంఘం అనేది ఒకటే, విభజించబడాల. ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు అన్నది ఏడ విభజించబడింది. అందుకే బైబిల్ ఉంది, ఒకడు అపోలో వాడును, ఒకడు క్రీస్తు వాడును, ఒకడు అదేనా పౌలు వాడును. ఎన్నెన్నో చెప్పుకుంటూ వస్తాం. మనం అపోసరే పౌలు వాడం కాము, మనం కేప వాడం కాము, మనం ఎవరు వారిని? క్రీస్తు వారు. మనం సపరేట్గా ఉండడానికి ఏం లేదు, మనమంతా సంఘమే. యేసు క్రీస్తు ప్రభువులు కాకపోతే సహవాసం అక్కడక్కడ కూడుకుంటారు అంతే. ఆయా సందర్భాన్ని బట్టి వారి ఇష్టాన్ని బట్టి అక్కడ కూడుకుంటూ వస్తారు. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే క్రొత్త నిబంధన ఎందుకు చేపడుతూ వచ్చిందంటే సంఘం కోసం. ఈ సంఘం ఎవరంటే ఆయన స్వరక్తం ఇచ్చి కడగబడిన వారి సంఘం. గుర్తుతోడు కాదండి, ఏదో మందిరానికి వచ్చి ఆటపాటలతో వచ్చి ఏదో మందిరానికి రావాలని వచ్చి మనం యథాస్థితికి వెళ్ళిపోయాడు కాదు సంఘం అంటే. ఎవరు? నిజముగా క్రీస్తు రక్తం ద్వారా కడగబడాలన్న విశ్వాసము, విధేయత, ప్రేమతో కూడిన, సమాధానంతో కూడిన జీవితం కలిగి నమ్మకంతో ప్రభు మన దగ్గరికి వచ్చేవారి మాత్రమే సంఘము. సంఘం అంటే విశ్వాసంతో కూడిన వారే సంఘం. కాబట్టి ప్రతి మనుషుని కూడా పరిశుద్ధపరిచి తన రక్తం ద్వారా కడిగి సంఘముగా చేయటం కొరకైనా నియమించబడింది క్రొత్త నిబంధన. పాత నిబంధనలో ఎవరి రక్తం ద్వారా పాపాలు క్షమించబడ్డా? ఎవరైనా సరే ఇదిగో నేను మీకోసం చనిపోతున్నానని చనిపోయి రక్తం చిందించి మనుషుల పాపాలు కడగబడిన అనుభవం ఎక్కడనుందా? లేదు. కానీ క్రొత్త నిబంధన ఎందుకంటే అనుభవం లేని వాడికి అనుభవాన్ని చూపించడానికి వచ్చింది క్రొత్త నిబంధన. అందుకే 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ఒకసారి సేవకులు ఎందుకు మారుతారంటే ఈ సేవకుడు చెప్పి అలవాటు అయిపోయింది, క్రొత్తదనం కావాలని మారుతూ ఉంటారు. ఎందుకు? క్రొత్తదనం చూడటానికి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే క్రొత్తదనం ప్రాముఖ్యమైనది. మనలో క్రొత్తదనం వచ్చి ప్రభులో జీవించడము. కాబట్టి మన జీవితం మార్చుకుని యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడితేనే అలా మనం సంఘంగా చేయబడి, అలాంటి సంఘాన్ని సిద్ధపరచడానికే ఈ క్రొత్త నిబంధన ఆరంభించబడింది. ఈ క్రొత్త నిబంధన ఎందుకు ఆరంభించబడింది అంటే సంఘంగా చేయడానికి. ప్రభు అన్నాడు కదా, ఒకవేళ ప్రభు వెళ్ళిపోయిన తర్వాత సంఘం అంటే ప్రభు పెట్టలేదు కాబట్టి మనం పెట్టుకున్నాం అనుకోవచ్చు. ప్రభు అన్నాడు, పేతురు నీ బండవు నీ మీద నా సంఘమును ఖచ్చితంగా కడతానన్నాడు. వాగ్దానం ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన. ఒక మందిరం కడతానన్నా, సంఘం కడతానన్నా, ఒక కుటుంబం కడతానన్నా, ఏదన్నా ఒక వాగ్దానం ఇచ్చాడంటే మనం తప్పిపోయినా ఆయన తప్పిపోకుండా కడతాడు, చేస్తాడు, ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. కాబట్టి ఎంత నమ్మదగిన వాడంటే సంఘంగా చేసి. క్రొత్త నిబంధన ఎందుకంటే సంఘం, స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన సంఘం, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారే సహవాసంగా కలిగి ఉండటమే ఒక సంఘం. కాబట్టి మన జీవితాల్లో ప్రశ్న ఏంటంటే సంఘం అంటే సహవాసం. మనం ఎంతవరకు తోటి వారితో సహవాసం కలిగి ఉంటున్నాం? మనం దేవుని సంఘంతో, దేవుని మందిరముతో, దేవుని బిడ్డలతో, దేవుని సన్నిధితో ఎంతవరకు మనం సహవాసం కలిగి ఉంటున్నాం? మనం ఎదుటి వ్యక్తితో, ఎదుటి విశ్వాసంతో మనం సహవాసం ఉంటున్నామా? లేకుంటే మనం సహవాసం కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నామా? బహుశా మన జీవితాల్లో మనం సహవాసం కోల్పోయిన వారు ఉంటే ఇప్పటికైనా ఎక్కడ సహవాసం కోల్పోయామో దాన్ని తిరిగి తెచ్చుకున్నాం. ఎక్కడ మన ఆత్మీయ జీవితం నష్టపోయి సహవాసాన్ని కోల్పోతూ వచ్చేమో దాన్ని తిరిగి సంపాదించుకున్నాం. ఎందుకంటే ఆయన రక్తం మనకు సమీపంగా ఉంది. కోల్పోయిన వారికి తిరిగి ఇవ్వటమే ఆయన రక్తం. ఏదైతే కోల్పోతూ వచ్చామో మనం దాన్ని తిరిగి పొందటానికి ఇచ్చి సమీపంగా ఉన్నదే
రక్తం. ఏదైతే దేవునికి మానవుడికి మధ్యలో అడ్డుగా ఉందో దాన్ని తీసివేయడానికి నియమించబడిందే ఈ రక్తం. కాబట్టి సంఘం అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్తం ద్వారా కడగబడిన వారు, అడ్డులు ఆటంకాలన్నీ తొలగించుకున్నవారు. మరి మన జీవితాల్లో కూడా మనం క్రొత్త నిబంధన ఎందుకు చేయబడుతూ వచ్చిన సంఘం, ఆ సంఘంలో ఉంటాం మనం మన జీవితం ఎలా పరీక్షించుకున్నాం. మరొక మాట చూద్దామండి. ఐదవదిగా క్రొత్త నిబంధన ఎందుకు రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. క్రొత్త నిబంధన అన్నది ఎందుకు నియమించబడింది? వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. చాలా. కాబట్టి ఆరోదుగా క్రొత్త నిబంధన, ఐదవది కదా, ఐదవదిగా క్రొత్త నిబంధన ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట ప్రభు బల్ల. క్రొత్త నిబంధన ఎందుకు చేయబడుతూ వచ్చింది? ప్రభు బల్ల. పాత నిబంధనలు ప్రభు బల్ల ఉందా? ప్రభు బల్ల అన్నమాట లేదు. ఎందుకంటే పాత నిబంధనలో పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ, పండగలనే ఉంది. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే భోజనము చేయుచుండగా ఒక రొట్టెను ఎత్తుకుని దాన్ని విరిచి ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదిస్తున్నాడు. దాన్ని ఆశీర్వదించి శిష్యుడికి ఇచ్చి తినమంటున్నాడు. కాబట్టి క్రొత్త నిబంధన ఎందుకు చేయబడుతూ వచ్చిందంటే ఒక మనుషుడు ఎలాంటి క్రమంలో ఉండాలి, ఎలాంటి క్రమంలో ఒక మనుషుడు ఎదగాలి, ఎలాంటి క్రమాన్ని బట్టి నువ్వు జీవించాలన్నది ఒక క్రమం అన్నది నేర్పించడానికే ఈ ప్రభు వల్ల. ఈ ప్రభు వల్ల దేనికంటే బయలు రాయబడుతుంది? ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నట్టే. అంటే మరలా మేము దేవుని రాజ్యానికి వెళ్తాం, దేవుని రాజ్యంలో ఉంటాం, దేవునితో పాటు ఉంటామన్న జ్ఞాపకం చేసుకోవటానికే ఈ ప్రభు వల్ల. ఒకప్పుడు మనం దేవుని రాజ్యంతో ఉంటామన్న నిశ్చయత మనకు లేదు, దేవుని రాజ్యానికి వెళ్తామన్న ఆశయం మనకు లేదు. ఎందుకు? ఒకవేళ మనం దేవుని రాజ్యానికి వెళ్తామన్నా ఏమంతా లేక నేను ఒక తప్పు చేసి అడ్డం వచ్చింది, ఈరోజు పాపం చేసి అడ్డం వచ్చినట్టు అంటే అర్థం ఏంటి? దేవుని రాజ్యానికి వెళ్తామన్న నిశ్చయత సంతోషం మనకు లేదు. కాబట్టి ఈ క్రొత్త నిబంధన రావటం ద్వారా ఏం జరిగిందంటే ప్రభు బల్ల ఆరంభించబడింది. అంటే మనుషులందరూ కూడా దేవుని రాజ్యంలో ఉంటారన్న దానికి సాదృశ్యమైనది. అందరూ ఒకటే, విభజించబడలేదు, అందరూ ఒకటే అన్న దానికి సాదృశ్యంగా చేయబడుతూ వచ్చింది. చూడండి, ఏ సహవాసానికి లేని ధన్యత హెబ్రోన్ పొంది. ఏంటో చెప్పండి? ప్రభు బల్ల. ప్రతి సహవాసం ఏంటి తెలుసా? వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు. మనలాగా రొట్టెలాగా ఉండదు. వాళ్ళకి చపాతీ ముక్కలు ఉంటాయి, వాటినే రొట్టెలని పంచేస్తారు. చపాతీలు చేసి ఇంత ముక్కలు కట్ చేసి ఇచ్చేస్తారు, అవే రొట్టెలు అంటారు. సిఎస్ఐ కానీ ఇంకా రకరకాల మందిరానికి వెళ్తే మీకు తెలిసింది పూర్తిగా రొట్టె ముక్కలాగా చేసి వాళ్ళు చిన్న చిన్న వాటిని ఎవరి దానికి ఇచ్చేస్తూ ఉంటారు. కప్పులో కూడా పోసి ఇచ్చారు. మనదాకా మనం పోసామంటే మనం కోవిడ్ వచ్చింది కాబట్టి అలా చేస్తూ వచ్చాం. ఇప్పుడు మార్చేయబడుతూ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఎవరికి వాళ్ళు సపరేట్గా ఇచ్చేస్తూ ఉంటారు. అర్థం ఏంటంటే వాళ్ళు సహవాసం అన్నది కనబడదు అక్కడ మనకి. ఎవరు మొక్కాడు తెచ్చుకుంటున్నప్పుడు ఇక సహవాసం ఏముంది? ఎవరి కప్పువాడు తెచ్చుకుని తాగుతున్నప్పుడు సహవాసం ఏముంది? సరైనటువంటి సహవాసం అక్కడ కనబడతల్లా. ప్రభు వల్ల అంటే అర్థం ఏంటంటే మేమందరం ఒకటే అన్నదాన్ని సాధిస్తున్నాం. అందుకే భక్సింగ్ గారికి పెట్టిన షరతుల్లో ఒకటి ఏంటంటే నువ్వు ఏ సంఘంలో చేరకూడదు, ఎవరితో కూడా నువ్వు ఎవరితో కూడా సహవాసం కలిగి ఉండద్దు, నువ్వు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు చెప్తూ వచ్చాడు. సో దేవుడు చెప్పిన మాట ప్రకారం ప్రభు మరి బల్ల ఎట్లా చేయాలా, పరిశుద్ధులు ఉండాలి, ప్రభు బిడ్డలు ఉండాలి, ఎలా ఆరాధించబడాలా, ఎలా చేయాలంటే అప్పుడు ఒక నియమం దేవుడు చెప్తూ వచ్చాడు. ఈ ప్రభు బల్ల ఇదంతా భక్సింగ్ గారు సొంత ఆలోచన సొంత ఉద్దేశం ప్రకారం పెట్టేది కాదు. చాలామంది ఏమనుకుంటారంటే చాలా స్వార్థపరులుగా చెప్పుకుంటూ వస్తారు. ఈ ప్రభు బల్ల అన్నది ఏది చేసినా సంఘక్షేమం కొరకే సొసైటీ పెట్టడానికి ఎన్నో దినాలు ప్రార్థించినప్పుడు ప్రభు బల కొరకు ఇంకెన్ని దినాలు ప్రార్థించుండవచ్చు, ఎన్నో దినాలు ప్రార్థించి ప్రభుని అడిగిన తర్వాతే నాబడికి నేను చెప్తా ఆయన జీవితంలో దేవుడికి విరోధంగా దేవుడు చెప్పిన మాటకి అది కాదులో ప్రభు ఎంత చేద్దామని ఎప్పుడూ చెప్పుకుంటాడు. ప్రతిదీ ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రభు బల్ల కూడా ఎంతో ధన్యతగా దేవుడు చెప్పిన కోణం. మీరు అనుకుంటున్నారు ఈ బ్రదర్స్ ఈ సిస్టర్స్ ఇట్లా కూర్చోవడం ఏంది, మధ్యలో ప్రభు బల్ల ఏంటి, ఇది హెబ్రోన్లో ఉంది, ఇది భక్సింగ్ గారు పెట్టాడు అనుకో. భక్సింగ్ గారు కాదు,
దేవుడు తన దూత తన యొక్క దాసునికి ప్రత్యక్ష ద్వారా తాను తెలియపరిచిన కోణాన్ని బట్టి కట్టబడుతూ వచ్చింది. ఎందుకంటే ఎన్నోసార్లు తిమోతిని ఇట్లాంటివన్నీ కుశల ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. వీటన్నిటిని అడుగుతూ ఉంటే ఆయన కూడా చెప్పి కోపగించుకుంటూ కూడా ఉండరు. ఎందుకంటే ఇది ఆయన దేవుడు ఇచ్చిన ప్రత్యక్ష. ప్రజలు ఎలా ఉండాలి, రేపటి దినాన్ని మనం పరలోకంలో కూడా ఇలాగే దేవుని ఆరాధిస్తాం, పరలోకంలో కూడా మనం ఇలాగే దేవుని ఘనపరుస్తాం. అందుకే హెబ్రోన్ నుండి ఒక సావాసం కలిగిన వారు విడిపోయారు. ఎవరో చెబుతారా? వారికి బ్రదర్లు, వారికి ఏంటంటే సిస్టర్స్ ఆరాధన చేయడం వారికి ఇష్టం ఉండదు. బైబిల్ ప్రకారం ఏంటంటే మగవాళ్ళకు ప్రాధాన్యత ఉంది, స్త్రీలు మౌనంగా ఉండమని బైబిల్ ఉంది. కాబట్టి స్త్రీలు ఆరాధన చేయకూడదు. స్త్రీలు ఆరాధన చేస్తారంట వాళ్ళు ఎమ్మటే పాట ఎత్తేస్తారంట. తెలియక మన హెబ్రోన్ సహవాసం కలిగిన వారు ఇక్కడ మందలాగా ఉంది, వాక్యం ఉందని మందిరానికి వెళ్ళారంటే వాక్యం అంతా బాగుంటుంది, ఒకటేలాగా ఉంటుంది, కానీ ఆరాధన ఉండదు. తెలియక ఆరాధన చేస్తే ఎమ్మటి వాళ్ళు పాటలు ఎత్తేస్తారు. అంటే స్త్రీలకి ఆ సహవాసం అంత ప్రాధాన్యత లేదు. అందుకనే భక్సింగ్ గారు ఆయన మాట్లాడుకుంటుంటే దేవుడు నాకు ఇలా ఉండమన్నాడు అన్నప్పుడు, ఆయన అలా ఉండనన్నప్పుడు ఇక ఇద్దరు విడిపోతూ వచ్చింది. లేకపోతే ఇంకా పెద్ద సహవాసం అన్నది. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే 5వదిగా దేవుని యొక్క వాక్యం ఏంటంటే ప్రభు వల్ల. ఈ ప్రభు వల్ల ఇక్కడికి రావడానికి అది ఎంతో త్యాగం చేయబడుతూ వచ్చింది. మొదటిగా భూమిలో నాటబడుతూ వచ్చింది, తర్వాత నీరు కట్టబడుతూ వచ్చింది, తర్వాత విత్తనముగా మారబడుతూ వచ్చింది, తర్వాత కొయ్యబడుతూ వచ్చింది, తర్వాత నలగొట్టబడుతూ వచ్చింది, తర్వాత పిండిగా చేయబడుతూ వచ్చింది, ముద్దగా చేయబడుతూ వచ్చింది, తర్వాత కాల్చబడుతూ వచ్చింది, తర్వాత విరవబడుతూ వస్తుంది. మన దగ్గరికి వస్తున్న ప్రభు వల్ల ఎన్ని కోణంలో నుంచి వస్తుందో చూడండి. కాబట్టి ప్రభు వల్ల అంటే అశ్రద్ధ కలిగి ఉండొచ్చు, అశ్రద్ధ కలిగి ఉండదు. ఇది ప్రభు వల్ల, ఇది నా కొరకే ప్రభు సిద్ధపరచబడింది, ఇది మీరు దీన్ని చేయడని ప్రభు చెప్పాడు, ఇది నా కొరకే ఇవ్వబడిన ప్రభు యొక్క శరీరం అని గుర్తెరగా. కాబట్టి ఒక మనుషుడు దేవుని రాజ్యం ఎలా ఉండబోతున్నాడో తెలియపరచడానికి వచ్చింది ప్రభు వల్ల. ఈ ప్రభు వల్ల మనకు చూపించడం కొరకై క్రొత్త నిబంధన ఆరంభించబడింది. పాత నిబంధనలో ప్రభు వల్ల లేదు, క్రొత్త నిబంధనలో ప్రభు వల్ల అసలు పరిశుద్ధులు ఎలా సావాసం, ఎలా ప్రభు వల్ల పాల్గొనాలి, ఎలా పరీక్షించుకుని సరి చేసుకోవాలని చూపించడానికి ఈ క్రొత్త నిబంధన. అపోస్తలుడైన పౌలు కూడా కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు కదా, పౌలు కూడా ఇదే మాట చెప్తాడు. చదవండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ-16 మనం దీవించి ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పంచుకున్నట్టే కదా, మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పంచుకున్నాడు. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పంచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనములు ఒక శరీర ప్రకారమైన ఇశ్రాయేలు చూడండి, బలర్పించిన వాటిని తినువారు బలిపీఠంతో వారివారు కారా. చూడండి. కాబట్టి మనం ఒకప్పుడు విభజించబడిన వారు, విభాగాలు ఉంటాం, విడిపోయిన వారు ఉంటాం. నేటి దిన ప్రభు బలకి కూర్చోమంటే అర్థం ఏంటంటే మనం విడిపోయినటువంటి మనల్ని ప్రభు కలిపి సంఘం ప్రభు బల దేనికంటే ఇది ప్రాముఖ్యమైన విషయం. విడివిడిగా ఉన్న వారిని ఒకటిగా చేయడానికి ప్రభు బల. ఎందుకు? విడివిడిగా మనస్తత్వాన్ని బట్టి, ఆలోచనలు బట్టి, మాటలను బట్టి ఒకరికొకరికి అసమాధానంగా ఉన్న ప్రజలు, ఇంకా చెప్పాలంటే అవిధేయతగా ఉన్న ప్రజలు అందరూ కలిసిపోవటానికి ఇచ్చిందే ప్రభు వల్ల. నేను విడిగా ఉంటాను, నేను ఒంటరిగా ఉంటానని కాదు. మేము ఎవరో ఒంటరం కాము. చూడండి, ఎంతోమంది మందిరాలు ఇప్పుడు గొడవ జరుగుతూ వస్తున్నాయి. సంఘాల్లో ఆయా మందిరాల్లో గొడవ జరుగుతున్నాయి, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, పోలీస్ స్టేషన్ కేసులు అవుతూ వచ్చాయి. కానీ ఎన్ని జరిగినా తిరిగి మందిరంలోకి వచ్చి ప్రభు వల్ల పాల్గొనుకుంటున్నారా? పాల్గొంటలేదా? పాల్గొంటారు. ఎందుకు? బయట ఎన్ని జరిగినా మేము ప్రభు మందిరంలో ఒకటే, మేమందరం ఒకటే. బయటే శరీరం పనిచేసేది, ప్రభు వాళ్ళ దగ్గర రాగానే చచ్చిపోయేది శరీరం పనిచేయదు. ఇక్కడ ప్రభు వాళ్ళ దగ్గర రాగానే శరీరం పనిచేయదు. కనీసం ఎంత కోపిష్టైనా, ఎంత పక్షపాతైనా, ఎంత ద్వేషించబడినా ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా తన హృదయంలో సరి చేసుకుంటాడు. ప్రభు పక్కనోడితో నేను ద్వేషంగా మాట్లాడా, పక్కనోడితే బహిరంగంగా క్షమాపణ అడగలేము, కానీ హృదయంలో కనీసం ఖచ్చితంగా ప్రతి విశ్వాసం అడుగుతాడు. ఎందుకు? తన హృదయంలో సరిచేయడం ప్రాముఖ్యమైన. ఎందుకంటే అందును బట్టి తన నరకానికి వెళ్తాడేమో, అందును బట్టి నరకంలో జీవిస్తాడేమో, అందును బట్టి మరణంలో ఉంటాడేమోనని కనీసం బహిరంగంగా క్షమాపణ అడగకపోయినా ప్రభు మన దగ్గరికి వచ్చాను. ప్రభు పక్కనున్న అతని మీద నేను కేసు పెట్టాను, తప్పే ప్రభు క్షమించంటాను. పక్కనున్న అతను ద్వేషించాను, తప్పే ప్రభు క్షమించు. పక్కనున్న అతను తిట్టే ప్రభు తప్పే లేదు క్షమించని ప్రభు మన దగ్గర అంతరంగంలో ఎందుకు సరి చేసుకుంటాడంటే
ఆ అంతరంగంలో సరి చేయబట్టడానికి ప్రభు వల్ల దగ్గరికి వస్తే ప్రతి ఒక్కరికి భయం వచ్చింది మొదట. ఎందుకు తెలుసా? ఇది ఆషామాషిది కాదు. ఇక్కడ ప్రభు మనకు కనబడకపోయినా, ప్రభు దేహం మనకు కనబడకపోయినా, ప్రభు యొక్క రూపం మనకు కనబడకపోయినా, ప్రభు యొక్క స్వరూపం మనకు కనబడకపోయినా, ప్రభు ఉంటాడని తెలుసుకున్నదే ప్రభు యొక్క రొట్టె. ఎంతో మంది క్రైస్తవులు, ఎంతో మంది విశ్వాసులు బయట కొట్లాడుకుని గొడవలాడుకున్నా, ఎంతో మంది యొక్క కుటుంబాలు చూస్తున్నాడు, అన్నదమ్ములు కొట్లాడుకుంటారు, గొడవలు తిట్లాట్లు ఉంటాయి, గొడవలు అంటే తిట్లు ఉంటాయి, ఎన్ని ఉన్నా కానీ ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా సరి చేయబడతాడు. హృదయంలో క్షమాపణ అడిగే ప్రభు వల్ల పాల్గొంటాడు. దట్ ఈస్ ప్రభు వల్ల. అది నిజమైన ప్రభు వల్ల. అంటే ఏదో మనకు రొట్టె ద్రాక్షరసం అనిపిస్తుంది అనుకుంటారేమో. దాంట్లో ఉన్నటువంటి భయం, దాంట్లో ఉన్న దాని యొక్క గొప్పతనం బయటకు చూసే మనకు తెలియదు. ఎవరి హృదయాల వారికి తెలిసి దాని గొప్పతనం ఏందో, ప్రభు వల్ల గొప్పతనం ఏందో ఆశీర్వదించి విరిచి ఒకటిగా చేయబడుతున్నటువంటి అనేకమైన మనం ఒకటిగా చేయబడుతున్నటువంటి మన జీవితాల్లో లోపల జరుగుతున్న కార్యం బయటికి బహిరంగంగా విడివిడిగా మనుషుల యొక్క మనస్తత్వం బట్టి మనం విడివిడిగా మనం హృదయంలో అంతరంగంలో సరి చేయబడుతున్న ఒకటిగా అవుతున్న విధానం ప్రభు వల్ల చూపించింది మనకి. ఈ ప్రభు వల్ల ఎందుకంటే బహిరంగంగా మనం దూరం గుండా ఆత్మానుసారంగా ఒకటిగా చేస్తుంది ప్రభు వల్ల. దాని యొక్క మర్మము, దాని యొక్క అద్భుతాలు, ప్రభు వల్ల యొక్క అద్భుతాలు, ప్రభు వల్ల యొక్క గొప్ప కార్యాలు ఏ మనుషుడికి అర్థం కావస్తా. ఏ మనుషుడికి అర్థం కాదు. తెలుసా? ఖాళీ బల్లగానే కనబడుతుంది. ఈ రొట్టె, ఈ ద్రాక్షరసం, ఆ కప్పు వేయబడినటువంటి ఆ క్లాత్తో కూడా ప్రతి మనుషుడితో మాట్లాడుతూనే ఉంటుంది. ఈ బల్లనే చూస్తూ వస్తాయి, ఈ బల్ల దగ్గరికి వస్తాం, నేను ప్రభు వల్ల పాల్గొనాలి, సరిచేయబడాలని ఆ చివరి క్షణం వరకు కూడా నువ్వు రొట్టె తీసుకుని నోట్లో పెట్టుకునేంత వరకు కూడా ప్రభు వల్ల సరి చేస్తూనే ఉంటుంది. నేను వంటానికి రూపంగా ఉంది, వంటానికి నీటిలాగా ద్రాక్షరసంలాగా ఉండొచ్చు, ఒక రొట్టెలాగా ఉండొచ్చు, కానీ దాని కార్యం అనేది మనుషుల కన్నులకు ఊహకు మించిన కార్యం చేస్తుంది. కదలలేదనుకుంటారేమో, మాట్లాడలేదనుకుంటారేమో, యథాస్థితి ఉండే నోరు తెరిచి తింటున్నావు అనుకుంటారేమో. నువ్వు నోరు తెరిచి తినక మునుపు కార్యం చేస్తుంది ఆ రొట్టె. ఏడు నిలబడ్డ సేవకుడు కాదు, గొంతు చించుకుని చెప్పే సేవకుడు మాటలు కాదు, ప్రభు పరలోకుని పరిశుద్ధాత్మ ద్వారా చేస్తున్న కార్యం అది. చూడండి ఎంత గొప్పతనం. మాట్లాడుకోకుండా మౌనంగా ఉంటే, నిశ్శబ్దంగా ఉంటే అనేకుల హృదయాలు కదిలించేస్తుంది. నాకు తెలుసు ఎలాంటి వ్యక్తి అయినా సరే. నేను ఒకరిని అడుగుతూ వచ్చాను, నేను ముగిచ్చేస్తున్నాను, సమయం చాలా అయిపోయింది. నేను ఒక ఇద్దరు అన్నదమ్ముని అడుగుతూ వచ్చాను. ఏంటంటే అదొక సందర్భంలో ఇద్దరు ప్రతిరోజు గొడవలే, ఒకే మందిరం, ఒకే సహవాసం, ఒకే దేవుని సన్నిధిలో ఉంటారు. కుదిరితే పక్కపక్కనే కూర్చుంటారు, కానీ ఇంటికాడ మటుకి తిట్లు పట్లాడుతూ బేభత్సంగా కొట్టుకుని తిట్టుకుంటూ ఉంటారు. నేను అడిగా, అన్న ఇక్కడ ఎంత కొట్టుకుంటారు తిట్టుకుంటారు, మరి దేవుని మందిరం ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటారు, చేతి బల్ల పాల్గొంటారు కదంటే అన్నాడు. అదేంటో నా రొట్టె మాట్లాడిద్దాను నాతో. ఆ ద్రాక్షరసం తాగంగానే లోపలికి వెళ్ళిపోగానే ఏదో జరిగింది, అందుకే మొదటే సరి చేసుకుంటాను నేను. అక్కడేమనలేదుగా మనని, అక్కడేమనలేదుగా మా తమ్ముడిని, అందుకే అక్కడ సరి చేసుకుంటా. బయటకు వచ్చిన తర్వాతే కానీ అక్కడ నుండి సరి చేసుకుంటాను. అర్థం ఏంటి? వాళ్ళు ఎట్లా జీవిస్తున్నారో రెండో మాట. కానీ ఎట్లాంటి పగవాళ్ళకైనా రొట్టె మాట్లాడింది, హృదయం లోపలికి వెళ్ళిపోయింది, కిందకి అంచుల్లో నుండి మూలంలో నుండి బయటికి తీసుకొచ్చేది ఏదుంటుంది అదే ప్రభు వల్ల. ప్రభు వల్ల అంటే ఊరికనే ఏర్పరచబడిందా? లోపల నుండి, అంతరంగంలో నుండి బయటికి తీసుకొచ్చేదే ప్రభు వల్ల. మనుషుడు మాట్లాడవసరలా, సేవకుడు మాట్లాడవసరలా, ప్రభు వల్లే. ఆ రొట్టె మనతో మాట్లాడింది. మనలో ఉన్న బలహీనత చూడండి, ఎంత వాక్యం చెప్పినా సరి చేసుకోవాలి. రొట్టె దగ్గరికి రాగానే ఇంకా రొట్టె తీసుకుంటూ కూడా తినక ముందే కాసేపు పెద్దలు ఆడిస్తూ ఉంటారు. ఏంటిది అది? రొట్టె పట్టుకుంటారు, పెద్దలు ఆడిస్తూ ఉంటారు. కొంతమంది మౌనం గంట పెట్టి కూర్చుంటారు. మళ్ళా ఎవరికైనా అందకపోతే చేయాలని అన్నప్పుడు గొప్ప నోట్లో పెట్టుకుంటారు. ఎందుకు? ఆ రొట్టె కొట్టుకున్నప్పుడు వచ్చేసింది ఒక ఆత్మ, రే నువ్వు సరిచేయబడలా, అమ్మా నువ్వు సరిచేయబడలా, అయ్యా నువ్వు సరిచేయబడలా, ఇంకెంతకాలం ఎలా ఉంటావు, ఇంకెంతకాలం ఎలా చేస్తావు, ఇదిగో నేను నీ చేతిలోకి వచ్చాను, ఇప్పటికైనా నువ్వు సరి చేసుకొని అన్నం మొక్క మాట్లాడింది. అందుకే ఆ రొట్టెను పట్టుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మనం ఎందుకు సరి చేసుకుంటామంటే అదే కారణం. ఆ ప్రభు వల్ల అంత అద్భుతం చేసింది. కొత్త నిబంధన ఇలా అద్భుతం చేయడానికి వరకే కొత్త నిబంధన ప్రభు వల్ల ఆరంభించడానికి కొత్త నిబంధన.
ఆరోజుగా క్రొత్త నిబంధన దేనికి రెండు దేవుని వాక్యాన్ని చివరికి నేను ముగించేస్తాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతు చేత 14వ వచనం. మరియు కాదక్క చదువు. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన చాలు. కాబట్టి క్రొత్త నిబంధన ఎందుకు చేయబడుతూ వచ్చిందంటే దేవుని యొక్క కుటుంబంగా, అంటే పరలోకపు కుటుంబంగా చేయడానికి క్రొత్త నిబంధన వచ్చింది. దేని కొరకు వచ్చింది? కుటుంబం. ఇప్పుడు మనమందరం ఎవరు? ఎల్షద్దయి కుటుంబం. ఎల్షద్దయి కుటుంబం అంటే అర్థం ఏంటి? ఇదే కాదు, ఎక్కడ ఏ మందిరాల్లో ఎక్కడ ఉన్నా కానీ అందరూ ఏంటి? కుటుంబమే. అంటే మేమందరం ఒకటి. చూడండి, కుటుంబం కాకపోతే ఒక మాట, అసలు మీరు కుటుంబం కాదన్నారు. మీరు కుటుంబం కాకపోతే సంఘంలో ఎవరికో బాగాలేదంటే ఎందుకు ప్రార్థన చేస్తారు? మీరు కుటుంబం కాదు, సంఘంలో ఎవరికో బాగాలేదు ఎందుకు ప్రార్థన చేస్తారు? సంఘంలో ఎవరికో ఇబ్బందులు ఉంటాయి ఎందుకు చేస్తారు ప్రార్థన? ప్రభా మా సహోదరులు మా సహోదరులని ఎందుకు ఆ మాట అంటారు? ఏ చెప్పొచ్చుగా, ఫలానాయన చెప్పొచ్చుగా. అడ చెప్పం, ప్రభా మీరు మా సహోదరులే, మా సహోదరి బాగాలేదు, మా మందిరానికి వచ్చి మా సంఘంలో ఉన్నటువంటి మా సావాసంలో ఉన్నటువంటి మా మందిరంలో ఉన్నటువంటి ఒక సహోదరి బాగాలేదు, ఆమె అనారోగ్యంతో ఉంది, ఆమె బాధ ఉంది, లేదా ఆమె అప్పులు బాధ ఉన్నాయి, ఆమె చిట్టి పైసలు రాలేదని ఎందుకు ప్రార్థన చేస్తాం? ఎందుకు చేస్తూ ఉంటాం? ఎందుకంటే మేమందరం ఒకటే, మేమందరం ఒక కుటుంబమే. ఈ యొక్క కుటుంబంలో ఎవరికి బాగా పోయి అందరం బాధపడతాం. అంతేగాని పోతే పోయింది ఎట్టాగే జరగాలని అనుకుంటామా? పోతే పోయింది ఎట్టాగే జరగాలనుకుంటా. ఏదో యాక్సిడెంట్ జరిగింది అనుకో, వాడికి ఎట్టాగే ఉండాలి అనుకుంటామా? ఎంత పగస్తుడైనా ప్రభా అతడు కూడా నా సహోదరుడే ప్రభా, అతనికి యాక్సిడెంట్ జరిగింది, స్వస్థపరచు ప్రభు ప్రార్థన చేస్తాం. ఇది నిజమైనటువంటి విధానంలో ప్రభు సిద్ధపరిచిన కోణం. ప్రభు కుటుంబం, పరలోక కుటుంబం అంటే వారే. భూమి మీద ఉన్న కుటుంబాలు మనకు సంబంధం లేదు. భూమి మీద ఉన్న నువ్వు ఒక కుటుంబం కలిగి, ఒక భార్య పిల్లలు కుటుంబం కలిగి నువ్వు ఉన్నప్పుడు కూడా ఇది నీ కుటుంబం కాదు. నీ కుటుంబం ఏంటంటే ఎల్షద్దయి నీ కుటుంబం. ఎల్షద్దయిలో ఉన్న విశ్వాసులు, ఎల్షద్దయిలో ఉన్నటువంటి సహోదరులు సహోదరులే నిజమైన కుటుంబం. బయట ఉన్నవారందరూ మన కుటుంబీకులు కాదండి. బయట ఉన్నవారందరూ కుటుంబీకులు కాదు. నిజమైన కుటుంబం ఎవరు? ఎల్షద్దయిలో ఉన్నవారు. వీళ్ళే నీకు అన్నలు, వీళ్ళే నీకు తమ్ముళ్ళు, వీళ్ళే నీకు అక్కలు, వీళ్ళే నీకు చెల్లెలు, వీళ్ళే నీకు తల్లులు, వీళ్ళే నీకు బిడ్డలు. వీళ్ళే ఎల్షద్దయి యొక్క కుటుంబం. కుటుంబం అంటే అర్థం ఏంటంటే విడివిడిగా ఉన్న మనం, ఆయా బిడ్డల్లో జన్మించి ఆయా ప్రదేశాల్లో జన్మించిన మనం, మేమందరం కూడా క్రీస్తులో ఒకటే కుటుంబాన్ని చూపిస్తుంది ఈ క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన అంటే అర్థం ఏంటంటే మేమందరం ఒకటే కుటుంబం. మాకు వేరు వేరు కుటుంబాలు లేవు, వేరు వేరు మందిరాలు కాదు, వేరు వేరు సహవాసాలు కాదు. మేమందరం కూడా ఒకటే ఎల్షద్దయి కుటుంబం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సువార్త చేస్తున్నాం అనుకోండి. సువార్త చేసేటప్పుడు ఎల్షద్దయి నుండి అందరూ వెళ్ళి సువార్త చేస్తాం. మళ్ళీ ఎవరో ఒకరి మీద ఎవరైనా వచ్చి తిడుతుంటే ఏం చేస్తాం? మనం అందరం వాళ్ళు ఆడు తిట్టే నేను తప్పించుకుంటాను వెళ్ళిపోతామా? ఏం చేస్తాం? అందరం వెళ్ళి నిలబడి అయ్యా ఏం జరిగింది, ఏమైంది, ఇక్కడ జరిగిందా, సరే తక్కువ మాదే తప్పు. ఎందుకంటే మనోడు ఒప్పుకోపోయి మనం ఒప్పుకుంటాం, తప్పు నాదే అయ్యా మాదే, ఊరుకుంటాం, క్షమించని చెప్పి వెళ్ళిపోతాం. ఎందుకు అలా అంటున్నావు? ఆయన ఎవరే కదా, నీ కుటుంబం నీ పిల్లలు కాదు కదా, నీకు నీ ఇంటి వారు కాదు కదా, నువ్వెందుకు పోనీలేదు? ఎందుకు వదిలేయట్లేదంటే అది నిజమైన కుటుంబం కాబట్టి నువ్వు వదిలేయలేకపోతున్నావు. నిజమైన కుటుంబం కాబట్టి నువ్వు వదిలేయలేకపోతున్నావు. నిజమైన కుటుంబం కాకపోతే వదిలేస్తావు. చూడండి, ఒక తల్లి ఉంటుంది, 2-3 బిడ్డలు ఉంటారు. 2-3 బిడ్డలు కొడుకులే పుట్టారు అనుకో, 2-3 కొడుకులు పుడతారు. పుట్టిన తర్వాత పెళ్లి చేసిన తర్వాత అందరూ ఒకసారి ఉంటారా? చెప్పండి, అందరూ ఒకసారి ఉంటారా? ఎలా ఉంటారు? విడిపోతారు. 4 కుటుంబాలు పెట్టుకుంటారు. అంతేగాని మేమందరం ఒకటే కుటుంబాన్ని ఒక్క కుండలో వండుకు తింటారా? తినరు. ఏ కుండగా కొండ సపరేట్ ఉండాలి. ఎందుకు? నేను ఎక్కువ సంపాదన. ఈడ సంపాదనతో పని లేదు. ఎంత సంపాదించినా ఆ మందిరం గేటు బయటే, లోపల అందరం ఒకటే. మేమందరం దేవుని బిడ్డలమే. మేము విడిపోవడానికి లేదు, ఇక్కడ విభజించబడటానికి లేదు.
ఒకడు క్రీస్తు వాడు, ఒకడు అపోలో వాడు, ఒకడు పౌలు వాడు అని చెప్పుకోవడం లేదు. మేమందరం యేసుక్రీస్తు ప్రభు బిడ్డలమే. ఈ మాట తప్పితే మనలో పౌలు, కేఫా ఇవన్నీ రాడు అప్పుడు ఉండవు. ఎందుకు? మేమందరం ఒకటే కుటుంబం. కాబట్టి పరలోక కుటుంబం అంటే అర్థం ఏంటంటే ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ఏది జరిగినా కుటుంబం తట్టుకోలేదు. మీ ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలకి ఏదైనా జరిగి మీరు తట్టుకుంటారా? తట్టుకోలేదు. సంఘం కూడా కుటుంబం. ఈ కుటుంబం ఏంటంటే అదే స్థితి. కుటుంబంలో ఉన్న వారికి ఏ హాని జరిగినా, ఏ కీడు జరిగినా, చూడండి, ఒకరొకరు మాట్లాడుకోపోయినా, ఒకరొకరు మనసుతో కలవపోయినా కానీ ఏదైనా బలహీనత బాధ ఉందంటే ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. ఎందుకు? ఏదో ఒక ఇంట్లో ఉన్న వాళ్ళే కలిసి ఉంటాం. చూడండి, ఎప్పుడన్నా ఒక ఇంట్లో ఉంటాం, ఏమైంది అన్న తమ్ముడికి, అక్క చెల్లికి, ఏళ్ళకెళ్ళ గొడవ అవుతుంది. 4-3 రోజులు మాట్లాడుకోరు. తర్వాత ఏమైంది? వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏడో జరిగింది నా ఇంట్లో సంగతి చెప్తాను. నా ఇంట్లో సంగతి మా అమ్మగారికి నాకు మాట ఉండే కాదు. ఒక్కోసారి మాట్లాడుకున్నామంటే ఒక 10 రోజులు 20 రోజులు మాట్లాడుకునేవాడు కాదు. మరి తర్వాత కూడా మాట్లాడుకునేవాళ్ళమే. ఎందుకు? ఏదో సంఘటన సిచ్యువేషన్ వచ్చేది, మరి మాట్లాడుకుంటూ వచ్చేవాడు. ఇంకెన్ని దినాలు మాట్లాడుకుని ఉంటాం? కుటుంబం అనేది ఏంటంటే కొన్ని దినాలు అట్లా కుటుంబంలో ఉంటా మనస్తత్వాన్ని బట్టి మాట్లాడుకోపోయినా మరలా మాట్లాడుకుంటారు. ఎందుకు? చచ్చినట్టు మనం ఈ కుటుంబంలోనే ఉంటాం, ఇంకా వేరే కుటుంబానికి అర్థం లేదు. కాబట్టి కొత్త నిబంధన అంటే అర్థం ఏంటంటే ఒక కుటుంబాన్ని చూపిస్తుంది. మీరందరూ ఒక కుటుంబం. మీరందరూ మీకు యజమాని ఎవరంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. మీ యజమాని యేసు ప్రభువు. మీరందరూ దేవుని యొక్క బిడ్డలు. అంటే మీరందరూ ఒక కుటుంబం అని చూపించడానికి వచ్చిందే ఈ క్రొత్త నిబంధన. మీరందరూ దేవుని బిడ్డ, దేవుని కుటుంబాన్ని చూపించడానికి వచ్చింది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన ఎందుకు చేయబడుతూ వచ్చింది? 7వ మాట ముగిద్దామండి. 7వ మాట రండి దేవుని వాక్యంలో. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19. ఏలయనగా మీ నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా. అంటే అర్థమేంటి? చివరిగా ముగించబడుతుంది. ఇక్కడ చూసినట్టు 7వదిగా క్రొత్త నిబంధన ఎందుకు చేయబడుతూ వచ్చిందంటే ఇక్కడ రాయబడిన మాట బహుమానం ఇవ్వటం. దేని కొరకు? బహుమానం ఇవ్వటం. పాత నిబంధనలు బహుమానాలు ఉన్నాయా? అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19. పాత నిబంధనలు బహుమానాలు ఏడాది పొందినట్టు మనకు కనబడుతుందా? దేవుని ద్వారా పొందలేదు. ఎందుకు? పాత నిబంధన జీవితం అంతటిని బట్టి మనం బహుమానాలు పొందలేదు. కొత్త నిబంధనలు ఏంటంటే బైబిల్లో ఉంది. వాని క్రియలను బట్టి వానికి ప్రతిఫలం ఇస్తారు. పాత నిబంధనలో ప్రతిఫలాలు మనకు కనబడవు, బహుమానాలు కనబడవు. క్రొత్త నిబంధనలో బహుమానం ఉందంటే అర్థం ఏంటి? ఈ క్రొత్త నిబంధన ఎందుకు చేయబడుతుందంటే మనం భూమి మీద దేవుని కొరకు జీవించిన జీవితానికి బహుమానం ఇవ్వడం కొరకు. పాత నిబంధనలో దేవుని కొరకు జీవించిన వారికి బహుమానాలు ఎక్కడ పొందినట్టు లేవు. దేవుని కొరకు జీవించిన వారికి బహుమానాలు ఉన్నాయా? పరలోకంలో బహుమానాలు ఉన్నట్టు ఎక్కడ కనబడుతుందా? కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుని కొరకు జీవించిన వారికి కొత్త పాత నిబంధనలో బహుమానాలు లేవు. బహుమానాలు ఎవరికి లేదు. కొత్త నిబంధన ఎందుకు వచ్చిందంటే మీరు దేవుని కొరకు పాత నిబంధనలో జీవిస్తున్నారు, ఇప్పుడు దేవుని కొరకు జీవిస్తున్నారు. కాబట్టి మీకు బహుమానాలు ఇవ్వటం కొరకే కొత్త నిబంధన నిర్మించబడుతూ వచ్చింది. మీకు జీవించిన జీవితానికి భూమి మీద మీరు ఖాళీగా ఉండొద్దు, మీరు ఖాళీగా జీవించొద్దు. మీరు భూమి మీద కష్టపడి ఖైదాల నుంచి పని చేసుకుంటారు కాబట్టి ఏదో ఒకటి బహుమానం పొందుతున్నారు, ఏదో ఒకటి జీతం తెచ్చుకుంటున్నారు. అట్లాగే దేవుని కొరకు మీరు భూమి మీద జీవించినందుకు కూడా మీకు ఏదో ఒకటి ఇస్తారు గిఫ్ట్ అని దేవుడు బహుమానం కిరీటాన్ని ఇవ్వటం కొరకు ఏర్పరచబడిన కొత్త నిబంధన. అంటే దేవుడు పక్షపాతి కాడని. దేవుడు తను పని చేయించుకున్నాడు అనుకోండి, దేవుడు తన కొరకు ఏదైనా పని చేయించుకుంటే అది ఒకరోజు మనం అంటాం, దేవా నేను నీ కొరకు పని చేశాను కదా, నీ కొరకు నేను ఆ పని చేశాను. లేదా సువార్తలో వంట వండేటప్పుడు కూరగాయలు కోసాను, ఇంకా సువార్తలో వంట వండేటప్పుడు రైస్ కడిగాను, ఇంకేమేమి చెబుతాము. కాబట్టి ఇలా చెబుతామనే సువార్త కొరకు ఏదేదో చేసామని చెబుతామని దేవుడు భూమి మీద మనకు కొంత బహుమానం ఇస్తున్నాడు. పరలోకంలో కూడా బహుమానం ఇస్తున్నాడు. ఏంటంటే నువ్వు నాకు పని చేసావు, నేను రుణస్తున్నాను, నువ్వు నాకు చెప్పొద్దు. కాబట్టి నువ్వు నాకు పని చేసావు కాబట్టి నేను నీకు బహుమానం ఇచ్చేస్తున్నా. అది భూమి మీద పొందుతాము, పరలోకంలో కూడా బహుమానం పొందుతాము. భూమి మీద పొందేది ఇది ఎక్కడే అయిపోతుంది, పరలోకంలో పొందేది నిత్యత్వం ఎప్పటికి ఉండే బహుమానం. అందుకే రాయబడుతూ వచ్చింది కిరీటము. ఏమి రాయబడుతుంది? కిరీటము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని వాక్యం క్రొత్త నిబంధన ఎందుకు వచ్చిందంటే బహుమానాలు ఇవ్వడానికి. పాత నిబంధనలు బహుమానాలు లేవు, కానీ కొత్త నిబంధనలో మనం ప్రభు కొరకు జీవించినందుకు, ప్రభు రుణస్థుడిగా ఉండకోకుండా మనకు ఒక బహుమానం ఇవ్వడం కొరకై క్రొత్త నిబంధన నియమించబడింది. అయితే మనం ప్రభుకు రుణస్థులమి, ప్రభు మనకు రుణస్థుడు కాదు. ప్రభు మనకు బహుమానం ఇవ్వబోతున్నాడు. మనం ఎలాంటి బహుమానం పొందబోతున్నాం? ప్రసంగి గ్రంథం 12:9 కానీ, ప్రకటన గ్రంథం 22:12 కానీ బైబిల్ ఒక మాట హెచ్చరిస్తుంది. వారి జీవితాన్ని బట్టి నీతిమంతుడు కొండి, పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, పాపాత్ముడిగా ఉంటాయి. వారి క్రియలు బట్టి జీతం ఇస్తానంటున్నాడు. క్రొత్త నిబంధనలు ఉన్న నీవు, క్రొత్త సృష్టిగా చేయబడిన మనం, క్రొత్త విధానంలోకి వచ్చిన మనం దేవుని ద్వారా బహుమానం పొందబోతున్నాం. ఏ బహుమానం పొందబోతున్నాం? దేవుని ద్వారా ఎలాంటి బహుమానం మనం పొందబోతున్నాం? ఆశీర్వాదకరమైన బహుమానమా? శాపంతో కూడిన బహుమానం? ఆశీర్వాదంతో కూడిన బహుమానం అయితే నిత్యత్వం, పరలోక రాజ్యం. శాపంతో కూడిన బహుమానం అయితే నిత్య నరకం. కాబట్టి క్రొత్త నిబంధన ఎందుకంటే నీకు బహుమానం ఇవ్వడానికి, అది తీర్పు కాదు, పరలోక రాజ్యంలో కిరీటం ఇవ్వడానికి. అయితే క్రొత్త నిబంధనలు ఉండని, క్రొత్త కాలంలో ఉండని, నూతన సృష్టి ఉన్న మన జీవితాలు మనం ఎలా ఉండాలి? మనం మరి క్రొత్త ధనాన్ని బట్టి బహుమానం ఏది పొందబోతున్నాం? వారి క్రియలు బట్టి నేను జీతం ఇస్తానన్నాడు. ఏ బహుమానం, ఏ జీతాన్ని పొందబోతున్నావు భూమి మీద? దేవుని కొరకు నువ్వు జీవించిన జీవితం ఎలా ఉంది? లేదా నువ్వు అసలు భూమి మీద దేని కొరకు నువ్వు జీవిస్తున్నావు? మనుషుడు సమస్తం కూడా గాలిని సంపాదించడం ప్రయాసపడినట్లు, నువ్వు భూమి మీద గాలి కొరకు సంపాదించుకోవడం ప్రయాసపడినట్టు నీ కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? దేవుని కొరకు ప్రయాసపడుతున్నావా? బైబిల్ అంది కదా, వారి జీవితం. నువ్వు ఏ బహుమానం పొందబోతున్నావు? ఎలాంటి బహుమానం దేవుని దగ్గర పొందబోతున్నావు? నూతన సృష్టి అయ్యావా? నూతన విధానంలోకి వచ్చేవా? రూపాంతరం పొంది ఉండవా? ఇంకా రూపాంతరం పొందుకోక నూతన సృష్టికి రాకపోతే, నీ జీవితం మార్చుకోకుండా ప్రభు వల్ల యథాస్థితిగా పాల్గొంటే బైబిల్ అంటుంది కదా, వారి క్రియలు బట్టి బహుమానం ఉంటాయి. క్రొత్త నిబంధన బహుమానం ఇస్తుంది. నువ్వే బహుమానం పొందుతావు? క్రొత్త నిబంధన ఉద్దేశం అయితేనేమో కిరీటం ఇవ్వాలి. కానీ నీ ఉద్దేశం ఎలా ఉంది? నువ్వు దేన్ని పొందబోతున్నావు? క్రొత్త నిబంధన ఉద్దేశం అంటే, క్రొత్త నిబంధన ఎందుకు నియమించబడిందంటే, ఎందుకు రాయబడుతూ వచ్చిందంటే నీకు బహుమానం ఇవ్వాలని, మంచి కిరీటం ఇవ్వాలని రాయబడుతూ వచ్చింది. కానీ నీ ఉద్దేశం ఎలా ఉంది? నీ తీర్మానం ఎలా ఉంది? నీ ఆలోచన ఎలా ఉంటుంది? మనం దేవుని దగ్గర, ప్రభు వాళ్ళ దగ్గర చేసుకునే తీర్మానాలు, ప్రభు వాళ్ళ దగ్గర సరిచేసే విధానం ఎలా ఉంది? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఒక్కసారి మన జీవితాలు మనం సరి చేసుకుందాం. అసలు మన తీర్మానం ఏంటి? ఎలాంటి తీర్మానంలో మనం నిలబడి ఉన్నాము? ప్రభు పాదం దగ్గర సరి చేసుకుందాం. ప్రభుని అడుగుదాం, ప్రభా నేను క్రొత్త నిబంధనలో ఉన్నాను, అంటే నూతన సృష్టిగా చేయబడుతున్న నా జీవితం మార్పు చెందాలని ప్రభుని అడుగుదాం. ఎప్పుడైతే మనం మార్చుకుని నూతనమైన విధానంలో ప్రభు దగ్గర బహుమానం పొందాలంటే, కిరీటాలు పొందడానికి సిద్ధపడతాము, అదే నిజమైన దేవుని కొరకు జీవించిన వారికి ఆ కిరీటం. భూమి మీద నీ కొరకు నువ్వు జీవించి, నీ కుటుంబం కొరకు నువ్వు జీవించి, నీ కొరకు, నీ బంధువుల కొరకు నువ్వు జీవిస్తే అలాంటి బహుమానం, అలాంటి జీవితానికి బహుమానం పరలోకంలో రాదు. మరొక బహుమానం వస్తుంది. మరొక బహుమానం ఇవ్వకూడదని క్రొత్త నిబంధన కొరకు రాయబడింది. పాత నిబంధనలు ఉండేవారు మరొక బహుమానం పొందుతారు. అది తీర్పు బహుమానం, కీడు బహుమానం, నరకము. కానీ ఆ నరకంలో వద్దనే క్రొత్త నిబంధన కిరీటం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. క్రొత్త నిబంధనలో ఇవ్వబోయే కిరీటం నువ్వు పొందాలంటే నువ్వు ప్రభు కొరకు జీవించాలి. జీవించే అనుభవం ఉందా? తప్పిపోయి ఉందా? సరిచేద్దాం. కాబట్టి 7 విషయాలు చెప్పండి. క్రొత్త నిబంధన ఎందుకు రాయబడుతూ వచ్చింది? మొదటిగా సువార్తకం, 2 నూతన సృష్టి, 3 రక్షణ, 4 సంఘంగా చేయడం, 5 ప్రభు బలపరం, 6 కుటుంబం, 7 బహుమానం. సో ఇలాంటి అనుభవం మనం చేయబడిన మనం ప్రభు వల్ల పాల్గొని మనం బహుమానం మనం ప్రభు కొరకు జీవించి పొందబోతున్నాము. ప్రభు వల్ల పాల్గొని మనం పరీక్షించుకున్నాం. ఒకవేళ మనం ఈ వారం అంతా, గత వారం నుంచి ఈ వారం వరకు ప్రభు కొరకు జీవించకపోతే మనం ప్రభు వల్ల పాల్గొనడానికి యోగ్యం కాదు. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, ప్రభుని అడగచ్చు, ప్రభా అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధనుడు, ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు కదా, నేను ప్రభు బల దగ్గరికి వస్తున్నాను, నీ బల దగ్గరికి వస్తున్నా ప్రభా. గడిచిన ప్రభు బల దగ్గర నుంచి ఇప్పుడు పాల్గొనే ప్రభు బల దగ్గర వరకు నేను నీ కొరకు జీవించలేకపోతూ వచ్చాను, నీ కొరకు సాక్షిగా ఉండలేకపోతూ వచ్చాను ప్రభా, నన్ను క్షమించు.
ఒప్పుకున్నవాడు కనికరాన్ని పొందుతాడు కదా. నన్ను క్షమించి ఇక నుంచి వచ్చే ప్రభువుల వరకు కూడా, వచ్చే ప్రభువుల్లో పాల్గొనేంత వరకు, నువ్వు వచ్చే మరణ పర్యాంతం వరకు, నా మరణ పర్యాంతం వరకు కూడా నేను నీ కొరకు జీవిస్తాను. ఇప్పుడు జీవించలేదు, తప్పు నాదే ఒప్పుకుంటున్నా, ఇక జీవిస్తానన్న తీర్మానంతో ప్రభువుల పాల్గొన, లేకపోతే దేవుని తీర్పు వస్తుంది. చిన్న ప్రార్థన. ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. మనం ఎలాంటి వారిని, మన జీవితం ఏంటి, మన జీవితం ఏంటి, మనం ఎలాంటి వారిని, ఎలాంటి స్థితిలో మనం ఉంటూ వస్తున్నాము. ఒకసారి ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నేను ఏ పాటి వాడిని, నేను ఎంతటి వాడిని. ఒకసారి ప్రభువుని అడుగుదాం. ప్రభా, నేను ఏ పాటి వాడిని, నా జీవితం ఏంటి. పాతవి సమాప్తం చేసావు, క్రొత్త నిబంధన ఇస్తున్నావు, మాకు క్రొత్త జీవితాన్ని ఇస్తున్నావు. మరి మా జీవితంలో క్రొత్తదనం లేకుండా పోతూ వచ్చింది, నూతన సృష్టిగా చేయబడలేకపోతూ వచ్చా. నిదాన బహుమానం ప్రభా నేను పొందలేకపోతున్నా. వచ్చే బహుమానం ఏంటంటే నరకమే, నిత్యాగ్నిలో కాలిపోవటం. క్రొత్త దినంలో నూతన సృష్టిగా చేయబడి రక్షణ పొంది దేవుని సువార్త బోధిస్తూ దేవుని ప్రభువుల్లో పాల్గొంటూ నా జీవితం నా బట్టి నేను సంఘంగా చేయబడి ఇంకనూ నేను నరకానికి పోయి రెండో బహుమానం పొందితే ప్రయోజనం లేదు ప్రభువా. నేను నీతిమంతుడిగా లేనని ఒప్పుకుంటున్నా, పరిశుద్ధుడిగా లేనని, పవిత్రుడిగా లేనని ఒప్పుకున్నా, సంఘంలో నుంచి తప్పిపోయినని ఒప్పుకున్నా. మరలా నీ రక్షణ నాకు అవసరం. నేను నీ బిడ్డగా చేయాలి, నూతన సృష్టిగా చేయబడాలి. నూతనమైన సృష్టిలో, నూతనమైన విధానంలో ప్రభువులో పాల్గొనాలని ఇష్టపడుతున్నా. ప్రభా, ఈ రొట్టె నా కొరకే చేయబడింది. ఈ ప్రభు మన దగ్గరికి, దేహం దగ్గరికి, రొట్టె దగ్గరికి, ఇవి యొక్క రక్తం దగ్గరికి వచ్చిన నాతో మాట్లాడుతుంది. అది నన్ను సంధిస్తుంది, దర్శిస్తుంది, మూలలోకి నన్ను ఒప్పింపజేస్తుంది. ప్రభా, నా జీవితం మార్చుకోవాలని ఇష్టపడుతున్నా. నూతన సృష్టిగా అయ్యి కూడా తప్పిపోయిన పడుకుంటున్నా. నూతన సృష్టి కావాలని ఇష్టపడుతున్నా. రక్షణ పొంది కూడా కోల్పోయా. మరలా నీ రక్షణ ఆనందం గురించి సంఘంగా చేయబడి సంఘం నుంచి బయటకు వెళ్ళిపోతూ వచ్చా. మరలా సంఘంగా నన్ను చేయి. సంఘమైనటువంటి నీ బిడ్డలో నన్ను చేర్చుకో ప్రభా. నీ బహుమానం నాకు అవసరం ప్రభా. దేవా, లోకంలో నన్ను ఏర్పరచుకున్నావు. నీ బిడ్డగా, నీ కుటుంబంగా నేను ఉండాలనుకుంటున్నాను. నీ కుటుంబంగా నేను లేని, నాకు కుటుంబంలో నుంచి బయటకు వెళ్ళిపోయినా నీ కుటుంబం ఉండాలని చేయబడాలని ఇష్టపడుతున్నా. నా ఆత్మీయ జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో నేను ఎక్కడైతే తొలిపై తప్పిపోచ్చినా ఈ మధ్య అనకాల్సిన నీ సన్నిధిలోకి వచ్చి సాగిలు పడుతుండగా ప్రభా, నా జీవితాన్ని మార్చు. నీ సంఘంగా, నీ కుటుంబంగా, నీ రక్తం ద్వారా కడగబడిన వాడుగా, నీ సమూహమైన ప్రజల్లో ఒక్కటే రీతిలో విభజించబడిపోకుండా ఏకరీతిలో నీ కుటుంబంలో ప్రభా నీ రక్తంలో పాల్గొని దేహం చేయవేయాలని ఇష్టపడుతున్నా. నాలో ఉన్న పాత జీవితం, నాలో ఉన్న పాపిష్టి జీవితాన్ని తొలగించి నూతన సృష్టి కావాలి. నూతన జన్మతో, నూతనమైన విధానం, నూతన స్వభావంతో ఈ బలలో పాల్గొనాలని ఇష్టపడుతున్న ప్రభు, నన్ను క్షమించి నా జీవితాన్ని మార్చు అని ఎవరైనా ప్రార్థన చేస్తే మీ కుడి హస్తం మీ తలగానే పైకెత్తి నీకోసం ప్రార్థిస్తాను. సహోదరుడు యేసుప్రభు, సహోదరుడు యేసుప్రభు, సహోదరి యేసుప్రభు, సహోదరి యేసుప్రభు నిన్ను కూడా, సహోదరి యేసుప్రభు, సహోదరి యేసుప్రభు, సహోదరి యేసుప్రభు, సహోదరి యేసుప్రభు నిన్ను కూడా నూతన సృష్టిగా చేయను కాక. సహోదరి యేసుప్రభు నిన్ను కూడా నూతన సృష్టిగా చేయను కాక. నీకు కూడా దేవుడు తన బహుమానం ఇచ్చును కాక. సహోదరి యేసుప్రభు నిన్ను కూడా నూతన సృష్టిగా చేసి బహుమానం ఇచ్చును కాక. ఇంకా ఎవరైనా ఉన్నారు? సహోదరి యేసుప్రభు నిన్ను కూడా క్షమించి తన ఉద్దేశం ప్రకారం కోల్పోయిన రక్షణ మరలా అనుగ్రహించును కాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నా? సహోదరు నిన్ను కూడా ప్రభు క్షమించి తన సంఘంలో చేర్చును కాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ముగించబడక మునిపే నేను నా జీవితం మార్చుకోవాలని ఎవరైనా సిద్ధపడి ఉంటే, నూతనమైన ప్రభు వల్ల పాల్గొనాలంటే మీకు కూడా హస్తమే తలగైన పైకి ఎత్తొచ్చు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ముగించబడక మునిపే, ఇంకా ఎవరైనా సిగ్గుపడకుండా ధైర్యంగా చేస్తుంది ప్రభు యొక్క బలలో మనం పాల్గొనడానికి అవుతుంది. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించి తన కుటుంబంలో చేర్చును కాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, తీర్మానం చేసుకున్న బిడ్డల యొక్క తీర్మానం స్థిరపరిచి వారు ఏ విషయంలో అయితే తీర్మానం చేసుకుంటూ వచ్చారు, ఏ తీర్మానం వారు కలిగి ఉంటున్నారో, క్రొత్త నిబంధనలోకి వచ్చి ఉన్నాము ప్రభు, మేము దారి తప్పిపోయామని ఒప్పుకున్న వారు కనికరాన్ని పొందుతారుగా ప్రభు. చెయ్యెత్తిన వారి యొక్క హృదయాల్లో మీరు కనికరించి వారు నూతన సృష్టిగా చేయబడి అందరం కూడా ప్రభు వల్ల పాల్గొన్నట్టు, మేమందరం కూడా ప్రభు వల్ల పాల్గొన్నట్టు, మేమందరం తప్పిపోయిన వారంగా చేయెత్తి ఉండగా మమ్మల్ని క్షమించి నూతన సృష్టిగా మంచిగా ప్రార్థిస్తున్నాం. అదే రీతిలో మనసులో తీర్మానం చేసుకున్న బిడ్డలకు కూడా నూతన సృష్టిగా చేసి వారు కూడా ప్రభు వల్ల పాల్గొనడానికి యోగ్యులుగా చేయమని
ప్రభు యేసు ఒప్పుకున్న వారి జీవితాల్లో క్షమించబడి అనుకుని ఉన్నాడు, సహాయం చేయమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అట్లా మౌనం ఉందాం.